పాస్టర్ గారు నల్లగా ఉన్నాడు, వాతావరణం చల్లగా ఉన్నది అని. మొట్టమొదటి బిఫోర్ ఐ గెట్ ఇంటు ద వర్డ్ ఆఫ్ గాడ్, as the Kishore's daughter has requested, I would like to tell you my full name. నా పూర్తి పేరు ఏంటంటే, యాక్చువల్గా మేము పశ్చిమ గోదావరి జిల్లా, మా పేరెంట్స్ టీచర్స్, అయితే టీచర్స్తో పాటు వాళ్ళు బిజినెస్ చేసేవారు. ఆ బిజినెస్ ఏమిటంటే లేస్ బిజినెస్ అంటారు. చాలామంది తెలియపోవచ్చు. బ్రిటిష్ వారు భారతదేశాన్ని పరిపాలిస్తున్న రోజుల్లో బ్రిటిష్ వారు లేస్ ఎక్కువ వాడేవారు. హ్యాండ్ మేడ్ కాటన్ లేస్ గూడ్స్ అంటారు. అంటే ఆ డైనింగ్ సెట్స్, డిన్నర్ సెట్స్, లంచాన్ సెట్స్, బెడ్ స్ప్రెడ్స్ అని ఆ పిల్లో కవర్స్ అన్ని కూడా లేస్తో చేసేవారు. మనం భోజనం చేసేటప్పుడు డైనింగ్ టేబుల్ కింద మ్యాట్ వేసుకుంటాం, చింద వేసుకుంటాం కదా, వాళ్ళు లేస్తో చేసినటువంటివి వేసుకునేవారు. సాసర్స్ మీద లేస్ బిజినెస్ అనేవారు దాన్ని. ఇలా బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత కూడా భారతదేశం వదిలి మన కాంట్రాక్ట్స్ ఉండేవి, అక్కడికి లేస్ బిజినెస్, లేస్ పంపిస్తూ ఉండేవారు. మా పేరెంట్స్ దొరలు ఉండేవారు. ఇలాగా పిల్లోడు పుట్టాడు అని ఉత్తరం రాస్తే, ఆ రోజుల్లో ఉత్తరాలు కదా, ఫోన్లు లేవు కదా, తక్కువ. అప్పుడు మా కస్టమర్స్ అందరూ కలిపి ఇలాగ మా పేరు పెట్టు అని రాశారట చాలామంది మా కస్టమర్స్. ఆ పేర్లన్నీ కలిపితే ఎంత పేరు అయిందిరా నీ పేరు అని మా అమ్మ చెప్పింది. పెట్టడానికి ట్రై చేసి కానీ ఎవరు పలకట్లేదని వదిలేయారు. ఆ పేరు ఏంటంటే అలెగ్జాండ్రియో గిసపాంటోనియో ఎనెస్థీషియో వాల్టర్ ఇగ్నాషియస్ స్టీవెన్ నాక్లే. అది మనోళ్ళు ఎవరైనా పలుకుతారు మన దేశంలో అంత పేరు పెడితే? మనోళ్ళందరికీ సీను సాయి తప్ప ఇంకేం పలకలేరు. అలెగ్జాండ్రియో గిసపాంటోనియో ఎనెస్థీషియో వాల్టర్ ఇగ్నాషియస్ స్టీవెన్ నాక్లే అంటే ఎవరు పలుకుతారు? అందుకని కట్ చేసేసి స్టీవెన్ అని పెట్టాను అన్నమాట. అయితే ఒకసారి నేను హాస్పిటల్కి వెళ్ళాను. హాస్పిటల్కి వెళ్తే చీటీలు రాసి పేరు అడిగింది. పేరు అడిగితే స్టీవెన్ అని చెప్పాను. ఆవిడ తెలియక పూర్తి పేరు చెప్పాలని అంది. నేను అన్నాను, చెప్తే నువ్వు రాయలేవమ్మా అన్నాను. ఆవిడ అందరూ నా ముఖం చూస్తే పేరు రాయలేదని కనిపించాను, నీకు చదువుకోలేదు అనుకుంటున్నావా, గవర్నమెంట్ ఉద్యోగం ఎలా చేస్తున్నావు అనుకుంటున్నావా, నానా మాటలు అన్నది. మనసులో అనుకున్నాను నేను, ఇప్పుడు పని మా షెడ్డది ఉంది, సరే రాసుకో అమ్మా అన్నాను. చెప్పండి అన్నాను. అప్పుడు చెప్పాను, అలెగ్జాండ్రియో గిసపాంటోనియో ఎనెస్థీషియో వాల్టర్ ఇగ్నాషియస్ స్టీవెన్ నాక్లే అన్నాను. అంటే పేరు చెప్పమంటే పద్యం చెప్తున్నావు ఏంటంటుంది. పేరు చెప్పమంటే ఏదో పద్యం చెప్తున్నాడు అంటుంది. నేను అదే నా పేరు రాస్తావా రాయవారు, అయ్య బాబు మీకో దండమండి బాబా అంది. అప్పుడు చెప్పాను, నా పేరు మా ఆవిడికే రాదు, నువ్వేం రాస్తావు, అందుకే ఎవరు పలకలేకపోతున్నారు, కట్ చేసి స్టీవెన్ అని పెట్టుకున్నానని చెప్పాను. కనుక మీరు ఎప్పుడన్నా నా గురించి ప్రార్థన చేస్తే స్టీవెన్ అని చేయండి. ఓకే, యూఆర్ హ్యాపీ. అలెగ్జాండ్రియో గిసపాంటోనియో ఎనెస్థీషియో వాల్టర్ ఇగ్నాషియస్ స్టీవెన్ నాక్లే. ఓకే, బాయ్. నా పేరు ఎవరైనా కనుక చెప్తే నేను వెళ్ళిపోయే లోపు మీకు ఫోన్పే చేస్తాను, ప్రజెంటేషన్ గిఫ్ట్ ఫోన్పే చెప్పాలి. వెళ్ళిపోయే లోపు చెప్పాలి. ఓకే ఓకే. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే దేవుని వాక్యంలోకి వెళ్దాం. ప్రియా దేవుని బిడ్డలారా, ఆది కాండములో వ్రాయబడినటువంటి సంగతులన్నీ పైకి ఒక విధంగా కనబడిన లోపల చాలా లోతైనటువంటి విషయాలు ఉంటాయి. చార్లెస్ స్పర్జన్ గారు ఏమన్నారంటే, ఆల్ ద థింగ్స్ దట్ ఆర్ రిటన్ ఇన్ ద బుక్ ఆఫ్ జెనసిస్, దే ఆర్ ఆల్ అలిగారికల్, మెటఫారిక్, సింబాలిక్, ఫిగరేటివ్ అండ్ టైప్స్ అన్నాడు. ఆల్మోస్ట్ ఆల్ ద థింగ్స్ దట్ ఆర్ రిటన్ ఇన్ ద బుక్ ఆఫ్ జెనసిస్, దే ఆర్ ఆల్ అలిగారికల్, మెటఫారిక్, సింబాలిక్ అండ్ ఫిగరేటివ్ అండ్ దే ఆర్ టైప్స్ అండ్ దే ఆర్ ఆల్ ఇన్స్ట్రక్టివ్ ఎంబ్లెమ్స్ అన్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, పైకి ఒకలా కనపడతాయి కానీ లోపల ఇంకొక లోతైనటువంటి అలిగరీ ఉంటుంది. దే ఆర్ అలిగారికల్, మెటఫారిక్, సింబాలిక్, ఫిగరేటివ్ అండ్ టైప్స్ అన్నాడు. అలాగే ఈ లేఖనం కూడా అంతే. ఇది అబ్రహాము అనేటువంటి వ్యక్తి ఉండేవాడు, తెలుసు మనకి. అది ఆయనకు ఒక కుమారుడు ఉన్నాడు. పెళ్లి చేయవలసిన సందర్భం వచ్చింది. ఇంటి పెద్ద దాసుని పిలిచి తొడకెంత చేయి పెట్టమన్నాడు. తొడకెంత చేయి పెట్టడం అంటే కాన్ఫిడెన్షియల్ మ్యాటర్ అని అర్థం.
ఈ కాన్ఫిడెన్షియల్ మ్యాటర్ అంటే ఇంటి గుట్టు ఎవరికి పడితే వాళ్ళకి చెప్పరు. బహునమ్మకస్తులైతే తప్ప ఆ విషయం చెప్పరు. కనుక ఎలియాజరు బహునమ్మకస్తుడు కనుక ఒక విషయాన్ని అప్పచెస్తున్నాడు. ఎవరికి? ఎలియాజర్కి, అబ్రహాం. విషయం ఏమిటంటే, మా అబ్బాయికి పెళ్లి సంబంధం నువ్వే చూడాలన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ పెళ్లి సంబంధాలు చూడడం అనేటువంటిది సంతోషకరమైన విషయమే, కానీ దాన్ని కూడా చాలా స్పెషల్గా ఏమన్నాడంటే, ఇట్ ఈజ్ ఎ వెరీ రెస్పాన్సిబుల్ అండ్ జాయస్ అకేషన్ అన్నాడు. పెళ్లి సంబంధాలు చూసి పెళ్లిళ్ళు చేయడం సంతోషమే కదా, కానీ చాలా బర్డన్తో కూడినటువంటిది. దిస్ వెరీ అలిగోరికల్ అండ్ వెరీ బర్డన్సమ్. మనం చూసిన సంబంధం క్లిక్ అయితే పర్వాలేదు, కొంపదీసి మనం చూసిన సంబంధం ఫెయిల్ అయిందండి, సంబంధం చూసి అందరూ పడతానే ఉంటాం, వీడి వల్లే నా బతికేలాగా అయిపోయింది. అందుకని ఇందులోకి దూరరు, ఈ పెళ్లి సంబంధాలు చాలామంది దూరరు అని చెప్పి ఎవడో దూరకపోతే పెళ్ళిళ్ళు అవ్వవు. అందుకని కొంతమంది కృపనొందిన వాళ్ళు ఉంటారు. ఈ విషయంలో కొంతమంది కృపనొందిన వాళ్ళు ఉండి కొన్ని అలయన్సెస్ సెట్ చేస్తారు. కనుక ఈ పెళ్లి సంబంధం చూసే బాధ్యత ఉంది ఎవరి మీద? ఇప్పుడు ఎలియాజర్ మీద ఉంది. ఒకే ఒక అబ్జెక్షన్ అడిగాడు, ఒకే ఒక క్వశ్చన్ అడిగాడు ఎలియాజర్. ఇన్ కేస్ అమ్మాయి గనక మన ఊరు రాను అంటే మన అబ్బాయిని వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళొచ్చా అన్నాడు. అంటే అబ్బాయే అమ్మాయి ఇంటికి వెళ్ళిపోవడం ఏమంటారు? మన తెలుగులో ఇల్లరికం అంటారు. ఇల్లరికం. మోషేది ఇల్లరికమే. ఏమండి, అందరికంటే దారుణమైన ఇల్లరకం యాకోబుది, మామూలు ఇల్లరకం కాదే. వాళ్ళిద్దరిదంటే నాది ఇల్లరకమే. ఇల్లరికంలో ఉన్న మధ్యాహ్నం పాట కూడా ఉంది, సినిమా పాట. ఇల్లరికి వెళ్తే అక్కడ మన పప్పులు ఏమి ఉడకో, ఎవరక్కడంటే ఎవడు రాడు, మనమే వెళ్ళాలి మాంగారు పిలిస్తే. అందుకని సాధారణంగా ఇల్లరకానికి ఎంతోమంది కానీ వెళ్ళరు. కానీ నా ఇల్లరకం ఎటువంటిదంటే, నాది చాలా దర్జాతో కూడినట్టు ఇల్లరకం. మా నలుగురు పిల్లల్ని మా మాంగారులే పెంచారు, నలుగురిని వాళ్ళే పెంచారు, వాళ్ళే చదివించారు. మా ఆవిడ ఒక్కతే కూతురు. కానీ మా మాంగారంటే నాకు చాలా ఇష్టం. ఏం చేద్దంటే ఆస్తి అంతా నాకే ఇచ్చాడు, ఒక్కతే కూతురు కదా, కనుక చాలా బాగా చూసుకున్నాను నేను. కొన్ని ఆ ఇల్లరకాలు ఉంటాయి. కనుక అబ్రహాముని అడిగాడు, ఒకవేళ అమ్మాయి కనుక రాను అంటే, మీకు వివాహంలో అత్యంత ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే అమ్మాయి యొక్క ఇష్టం. మగవాళ్ళ ఇష్టం అంత ఇంపార్టెంట్ కాదు, అమ్మాయి ఇష్టపడాలి. అమ్మాయి ఆమెనంటేనే అబ్బాయి వాళ్ళు హల్లెలూయా అని కార్డులు కొట్టించుకుంటారు. అమ్మాయి ఆమెను అనకపోతే అబ్రహాం చేసేది లేదు, ఎలియాజరు చేసేది లేదు, ఇస్సాకు చేసేది లేదు. అమ్మాయి యొక్క ఇష్టం అనేది అత్యంత ప్రాధాన్యమైనది. కనుక వివాహంలో పరిగణలోకి తెచ్చుకోవాల్సిన విషయం ఏమిటంటే, అమ్మాయి యొక్క ఇష్టాన్ని చాలా పరిగణలోకి తీసుకోవాలి. అలా తీసుకోకుండా పెళ్ళిళ్ళు చేస్తే చాలా అనర్థాలు కలుగుతాయి. మొన్ననే విశాఖపట్నంలో ఒక అమ్మాయికి ఇష్టం కాని అబ్బాయితో ప్రదానం చేశారు, నిశ్చితార్థం చేశారు. ఆ అబ్బాయి మొర్రో నాకు వద్దా పిల్లడు అంది. లేదు లేదు పర్లేదు, నువ్వు చేసుకోవాలి, మాకు అందరికి ఇష్టమైంది అని ఆ అమ్మాయికి బలవంతాన్ని నిశ్చితార్థం చేశారు. ఆ పిల్ల ఆ అబ్బాయికి ఫోన్ చేసిందట, నీకు ఒక సర్ప్రైజ్ ఇస్తాను రా అని. అదేం సర్ప్రైజ్ అని భుజాలు ఎగరేసుకుంటూ వెళ్తే కళ్ళు మూసుకో అన్నదట. మూసుకున్న వరకు ముఖం మీద చున్నీ వేసిందండి, వేసి కోసేసింది. కోసేసేటప్పటికి పెద్ద రిపోర్ట్, అది పెద్ద గొడవ అయిపోయింది, పేపర్లో వచ్చింది, బ్రేకింగ్ న్యూస్. ఆ దెబ్బతోటి కుర్రగాళ్ళు మళ్ళీ సర్ప్రైజ్ గిర్ప్రైజ్ అని చుట్టుపక్కలకి వెళ్ళట్లేదు. సర్ప్రైజ్ అన్న మాటకి ఇక అర్థం మారిపోయి, కనుక ఇష్టం లేని పెళ్లి చేయకూడదు. నేను మొన్న శ్రీకాకుళం దగ్గర రణస్థలం అని ఒక ఊరు ఉంది, రణస్థలంలో పెళ్లి చేస్తున్నాను. ఒక అమ్మాయి, హిందూ అమ్మాయి, భయంకరమైన రోగం. వైద్యులు ఆమెని కేజీహెచ్లో పక్కకు లాగేశారంట, చచ్చిపోతాం, ఇంక వైద్యం లేదు, మందు లేదని. ఎవరో పాస్టర్ గారు వెళ్ళి సువార్త ప్రకటిస్తూ అమ్మాయి గురించి ప్రార్థన చేసి, దేవునికి అసాధ్యమైంది లేదమ్మా,
ప్రభువుకు సమస్తం సాధ్యం, పరమ వైద్యుడు అని చెప్పి ప్రార్థన చేయడం మొదలుపెట్టి పిల్ల స్వస్థత పొందింది. స్వస్థత పొందింది, డిశ్చార్జ్ అయింది. వచ్చి రాగానే బాప్తిసం పొందేసింది. బాప్తిసం పొందేసి సువార్త చెప్పడం మొదలెట్టింది. ఆత్మలు రక్షింపబడుతున్నాయి, ఆత్మలు రక్షింపబడుతున్నాయని చెప్పి సేవకు సమర్పించుకోదు. సేవకు సమర్పించుకున్న తర్వాత చర్చి కట్టింది. చాలామందికి బాప్తిసాలు ఇప్పించింది. పెద్ద సంఘం అయిపోయింది. చర్చి కట్టింది. ఆలయ ప్రతిష్ఠ పెట్టుకుంది. ఆలయ ప్రతిష్ఠ రోజునే పెళ్లి పెట్టుకుంది. చర్చి డెడికేషన్ ప్లస్, నేను సగం చెప్తాను, మీరు సగం చెప్పండి. చర్చి డెడికేషన్ ప్లస్, మరి అలా మౌనంగా ఉండిపోకూడదు. చర్చి డెడికేషన్ ప్లస్ మ్యారేజ్. చర్చి డెడికేషన్కి ఏమో పిఏ స్వామి గారిని పిలిచింది, పెళ్ళికి నన్ను పిలిచింది. నేను వెళ్ళేసరికి కిటకిటకిటలు ఆడిపోతున్నారు జనాలు. 2 అకేషన్స్ కదా. ఆలయ ప్రతిష్ఠ అయిపోయింది, పెళ్ళికి సిద్ధపడతా ఉన్నారు. పెళ్ళికి సిద్ధపడి వచ్చారు. పిఏ స్వామితో కూడా అన్నాను, తమ్ముడు నువ్వు కొంచెం వాకింగ్ చెప్పాను. అలాగే అన్నీ అన్నాడు. అక్కడ వాకింగ్ చెప్పాడు. నేను వెళ్ళిపోతున్నా అని వెళ్ళిపోయాడు. తర్వాత మళ్ళీ నేను వాకింగ్ చెప్పి ప్రసంగం చేసి ఏమండి పెళ్ళికి నిలబెట్టాను. పెళ్ళికి నిలబెట్టిన తర్వాత పాస్టర్ గారు అడుగుతారు కదా, ఈ అబ్బాయి నీకు ఇష్టమేనా, ఈ అమ్మాయి నీకు ఇష్టమేనా అని అడుగుతారు కదా. ముందు సమాజాన్ని అడిగాం, వీరిరువురు జతపరచపడకూడదని న్యాయమైన హేతు ఏదైనా అన్నాడు. దాన్ని ఇప్పుడే తెలియజేయడం లేని ఇడమని అన్నట్టుగాని ఊరకుండవలసిందని మాట ఉంటుంది కదా. ఆ చెప్పాను. సంఘం అంతా మౌనంగా ఉన్నారు. తర్వాత అబ్బాయిని అడిగాను, అబ్బాయి నీకు అమ్మాయిని చేసుకోవడం నీకేమైనా అభ్యంతరమా? నాకేం అభ్యంతరం లేదు, నాకు ఇష్టమే అన్నాడు. అప్పుడు అమ్మాయిని అడిగాను, అమ్మాయి ఈ అబ్బాయిని చేసుకోవడం నీకు ఏమైనా అభ్యంతరం అంటే, ఈ నాకు వద్దన్నాను మైక్లోనే. ఇదే నిజమా జోకా అన్నాను. ఆవిడ అంది, ఇది జోక్లు వేసుకునే టైం ఏంటండి అంది. నిజం చెప్పామా అన్నాను. ఇది నాకు వద్దన్నా అంది. మరి అటువంటి దాన్ని ఎంతో పక్క ఎందుకు తయారయ్యో, పక్కాగా తయారవు, ఫేషియల్ చేయించుకున్నావు, ఐబ్రో చేయించుకున్నావు, బ్రహ్మాండంగా తయారయ్యొచ్చావు. మరి ఎందుకంటే ఆవిడ కథ చెప్పింది. నేను ఒరిజినల్గా ఈయన వద్దంటే వద్దన్నానండి. ఈ కుర్రోడు భయంకర మనిషి అండి. ఈ ఇంట్లో రామ ఆలయం ఉందండి, నేనే రక్షణలోకి నడిపించాను, మారు మనసు పొంది బాప్తిసం పొందాడండి. కానీ కొన్ని వ్యసనాలు ఉన్నాయండి, మంచోడు కాదండి. నేను వద్దంటే మా అమ్మ మా నాన్న అందరూ ఇతన్ని ఫిక్స్ చేశారండి. మా మాయతో చెప్పాను, మా అమ్మతో చెప్పాను, పాస్టర్ గారితో చెప్పాను, పాస్టర్ గారితో చెప్పాను. పర్లేదు ఆడే మారతాడు అన్నారండి. నేను కూడా డిసైడ్ అయిపోయాను, నాకు రాసిపెట్టి ఉంది కాబట్టి ఇతనితోటి పోన్లే పడదాంలే, ఓర్చుకుందాంలే అని అనుకున్నానండి. వీడు రాత్రి ఏం చేశాడంటేనండి, నేను బట్టలు కొనుక్కోవడానికి వెళ్ళి టైలర్ దగ్గరికి వెళ్ళి లేట్గా వస్తే ఇప్పుడు దాకా ఎవరి దగ్గర ఉన్నావు అన్నాడండి. వీడు చాలా దుర్మార్గుడు అయ్యగారు. ఇది ఆది నష్టం కంటే అంత్యనిష్ఠూరం కంటే ఆది నిష్ఠూరం మంచిదండి. నా పెళ్ళైనా పెళ్ళి అవ్వకపోయినా పర్లేదు, కానీ వీడు నాకు వద్దండి. ఇప్పుడు నేను బోలంత సేవ చేయాలి, బోలంత మనతో మాట్లాడుతుండాలి, ఇటువంటి నాకు వద్దా అంది. 3:30 దాకా మాట్లాడమని డిస్కస్ చేశాం. అంతకీ ఒప్పుకోలేదు. అంటే పక్కన 1000 మంది భోజనాలు తినేస్తున్నారు, కట్నాలు రాసేస్తున్నారు. ఏమండి సారి వచ్చేసింది, ఇక్కడేమో లోపల తన్నేసుకుంటున్నారు. కట్నాలన్నీ రాసి నాకే పైసా ఇవ్వకుండా పంపేశారు. ఇంక పెడాకులు అయిపోయింది నాకెందుకని నేను వచ్చేసాను. వాళ్ళు ఎందుకు చెప్తున్నానంటే, అమ్మాయి ఇష్టం లేకపోతే అబ్బాయి చేసేదేమీ లేదు. కనుక ఈ వివాహంలో దేవుని బిడ్డలారా, ఇప్పుడు విషయం ఏంటంటే, సంగతి ఏంటంటే, ఎలియాజరు మీద ఉన్న బాధ్యత ఏంటంటే, ఇస్సాకునకు భార్యను తీసుకురావడానికి వెళ్తున్నాడు. అది విషయం. పెళ్ళికొడుకుని తీసుకెళ్ళట్లేదు, ఫోటో పట్టుకెళ్ళట్లేదు, ఇల్లు చూపులు లేవు, పెళ్లి చూపులు లేవు, పిల్లని తేవాలి. ఇది ఎవరి మీద ఉన్న బాధ్యత? ఎలియాజరు మీద ఉన్న బాధ్యత. మళ్ళీ చెప్పండి, ఏమేమి పట్టుకెళ్ళట్లేదు? పెళ్ళికొడుకుని తీసుకెళ్ళట్లేదు, ఫోటోలు ఉన్నాయి ఆ రోజుల్లో, ఫోటో పట్టుకెళ్ళట్లేదు, ఇల్లు చూపులు జరిగినాయా, పెళ్లి చూపులు ఉన్నాయా, ఏమీ లేకుండా ఊపుకుంటూ వెళ్ళి ఏమండి పిల్లని తీసి రావాలి. ఎలా తీసుకొస్తాడు అనేది మన టాపిక్ ఈ మధ్యాహ్న కాల సమయంలో. ఎలా తీసుకొస్తాడో చెప్పాలి. ఈ రోజుల్లో అయితే పెళ్ళికొడుకు వెళ్ళిపోతాడు, చూసేస్తాడు. ఆ రోజుల్లో మళ్ళీ ఫోటో అన్నా పంపిస్తారు, ఫోటోలు లేవు. వాట్సాప్ ఉందంటే వాట్సాప్ లేదు, వాట్సాప్ లేదు, ఫోటో లేవు, పెళ్లి చూపులు లేవు, పిల్ల లేదు, పిల్లోడు లేడు, ఏం లేదు. పిల్లని తీసుకురావడానికి వెళ్ళాడు. ఎలియాజరు మీద ఉన్న ఆప్షన్ ఏంటి? ఎలా తీసుకొస్తాడు? అమ్మా చెప్పండారా, ఊహించండి.
ఏంటే అంటారా? నిర్ణయం, దేవుని ఏర్పాటు. ఓకే, వెరీ గుడ్. మంచి మంచి మాట చెప్పి తీసుకురా. అబ్బా, కరెక్ట్ చెప్పా, బాగా చెప్పాడండి. ఆహా. ఏమి లేదు, ఏమి లేదు, ప్రూఫ్లు ఏమి లేవు. వీడెవడు తక్కువడు కాదంటాడు. ముందేమో మంచి మాటలు అన్నాడు, తర్వాత ఏమో నిజంగా వినండి. సరే, పాయింట్ రేజ్ చేసే కూడా చెప్తున్నాను. వారిజాక్షులందు వైవాహికములందు ప్రాణవిత్తమాన భంగమందు శకిత గోకులాగ్ర జన్మరక్షణమందు బొంకవచ్చు నగము పొందమదిపా అని పద్యం ఎప్పుడైనా విన్నారా? మన టైం తక్కువ కదా. సరే సరే వినండి, బ్రదర్ చెప్పింది కరెక్ట్ పాయింట్. ఇంకా అతను ఉన్న ఆప్షన్ ఒకటి ఏంటంటే, పిల్లోని వర్ణించి, ఇస్సాకును వర్ణించి, అబ్రహామును వర్ణించి, ఏమండి వాళ్ళందరినీ ఒప్పించి, పిల్లను మెప్పించి, ఒంటెక్కించి తేవాలి. అదొకటే ఆప్షను. మంచి మాటలు చెప్పి, వర్ణించి, ఎక్స్ప్లెయిన్ చేసి, ఏమండి కథ చెప్పి, ఏం చెప్పాలి, కథ చెప్పి వీళ్ళ సంగతి ఏంటో, వాళ్ళ వృత్తాంతం ఏంటో, వీళ్ళ సాక్ష్యం ఏంటో చెప్పి, వాళ్ళందరినీ కూర్చోబెట్టి వర్ణించి తీసుకురావాలి. అదొకటే ఆప్షన్ ఉంది. సరే, అలాగునే ఈవేళ పరమ ఇస్సాకు అయిన మన ప్రభువుని గురించి మనం కూడా అన్యజనులకు ఆయన గుణాతిశయములు ప్రచురం చేసి అనేకుల్ని అన్యజనుల లోపలికి తీసుకొచ్చేటువంటి సువార్త పాఠము ఇందులో ఇమిడి ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా చెప్పండి గట్టిగా. సరే, ఎలియాజరు వెళ్ళాడు, బాగా గెస్ చేసావు, బ్యూటిఫుల్. ఎలియాజరు వెళ్ళాడు, వాళ్ళు ఇంటికి తీసుకెళ్లారు. నాయన నీ వచ్చిన సందర్భం ఏంటని అడిగారు. అందుకని ఇప్పటికీ లూథరన్ మిషన్లో కానీ, బాప్టిస్ట్ మిషన్లో కానీ ప్రధానం పంపించినప్పుడు పెద్దలు మర్యాదగా అడుగుతారు, అయ్యా మీరు వచ్చిన పని ఏంటి, ఏ సందర్భం మీద వచ్చారని మర్యాదగా పెద్దలు పాస్టర్ గారు అడుగుతారు. అడిగితే ఆ పెద్దలు చెప్తారు, అయ్యా పలానా పలానా అబ్బాయి మీ అమ్మాయిని ఇష్టపడి పెళ్లికి తీసుకురమ్మని మమ్మల్ని పంపించాడు అని చెప్పేసి వాళ్ళు ప్రధాన కార్యక్రమం పట్టుకెళ్తారు. అందుకని భోజనం చేయమంటే అన్నాడు, నేను వచ్చిన పని రాకుండా చేయకుండా భోజనము చేయనన్నాడు. అప్పుడు రచ్చబండ కార్యక్రమం ఏర్పాటు చేశారు. బంధువులందరిని పిలిచారు, గ్రామస్తులందరిని పిలిచారు, అమ్మాయిని పిలిచారు, రచ్చబండ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఎంతకీ నువ్వు వచ్చిన పని ఏంటో చెప్పు నాయన అన్నారు. ఎవరిని? ఎలియాజర్ని అడిగారు. అప్పుడు ఎలియాజర్ మొదలు పెట్టాడు కదా, అయ్యా నేను అబ్రహాం అనే ఒకని యొక్క దాసుడను, ఆయన్ని మీ ఊరేనట, అప్పుడు నాన్న పేరు తెరహు అట, వాళ్ళ విగ్రహారాధికులట, వాళ్ళు బొమ్మలు చేస్తూ ఉంటే ఈ ముగ్గురు కొడుకులు నెత్తి మీద పెట్టుకుని ఆ బొమ్మలు అమ్ముతూ ఉండేవారట. ముగ్గురు కొడుకులకి పెళ్లి చేశాడట తెరహు. వాళ్ళిద్దరికి పిల్లలు పుట్టారు, కానీ అబ్రహాముకి పిల్లలు పుట్టలేదట. పిల్లలు పుట్టకపోవడంతో ఆవిడ చాలా డిప్రెషన్లో ఉండేదట. నాకు పిల్లలు కావాలనేదట. కానీ చాలా బాధింతో ఉండేదట అబ్రహాముని. ఎంతకీ పిల్లలు పుట్టేవారు కాదట. అయితే ఇలాగ డిప్రెషన్లో ఉండగా ఒక దినాన్ని అబ్రహాము శారాలు పడుకుని ఉండగా ఒక రాత్రి దేవుడు అబ్రహాము దగ్గరికి వచ్చాడట. అబ్రహాము ఉలిక్కిపడి లేచి, నువ్వు ఎవరివయ్యా, లోపలికి వెళ్ళకొచ్చా, నీకు తలుపు ఎవరు తీశారన్నాడట. అప్పుడు అన్నాడు, నాకు తలుపులు ఎవరు తీయక్కర్లేదు, కానీ నీకే నేను చెప్తాను రా అని చెప్పి తీసుకొచ్చేసాడట. నీకు మన దూరం వచ్చేసావంటే, ఇదేంటి ఎలాగొచ్చేసావు లోపలికంటే, మాకెవరు తీయక్కర్లేదు చెప్పి ఆయనే బయటికి తీసుకొచ్చి నక్షత్రాలు లెక్క పెట్టమన్నాడట. లెక్క పెట్టలేనన్నాడట. ఇసుక రేడువులు లెక్క పెట్టమన్నాడట. లెక్క పెట్టలేనన్నాడట. ఓరు బాబు, ఇంతమంది పిల్లలు నీకు ఇస్తాను అన్నాడట. అబ్రహాము ఆశ్చర్యపోయాడట. వచ్చినోడు ఎలా ఉన్నాడంట చూడడానికి, సూర్యకాంత పద్మరాగములు పోలినటువంటి ముఖమట, ప్రకాశమానంగా ఉన్నాడట. అంటే ఆశ్చర్యపోయాడట. వెంటనే శారమ్మను లేపి తెల్లారు లేవగానే, వచ్చావు శారమ్మ, నువ్వు కంటావంటే అన్నాడట. ఇదేంటి ముసలోడా సడన్గా కంటానంటున్నావు, ఏం జరిగిందిరా అంట అన్నాడంట. నువ్వు రాత్రి గుర్రెట్టి నిద్రపోతున్నావే, మన లోపలికి ఒక ఆయన వచ్చేసాడు, నీకు ఎవరు తలుపు తీశారన్నాను. తలుపు ఎవరు తీయక్కర్లేదు అని ఆయనే తలుపు తీసి నన్ను బయట తీసుకొచ్చాడు. నక్షత్రాలు లెక్క పెట్టమన్నాడు, లెక్క పెట్టలేనన్నాను. ఇసుక రేణువులు లెక్క పెట్టమన్నాడు, లెక్క పెట్టలేనన్నాను.
అంతమంది పిల్లలు నువ్వు కంటావంటే అంటే ఆశ్చర్యపోయిందంటే ఆవిడ. అదేంటి లోపలికి వచ్చేయడం ఏంటి, చెప్పబెట్టకుండా వచ్చేయడం, తలుపు దిగుండా వచ్చేయడం ఏంటంటే, అమ్మ వచ్చినట్టు మామూలుగా లేడే, ముఖం ఎలా ఉందనుకుంటున్నావు, ప్రకాశమానమైన ముఖమే అని అంటే ఆవిడ అన్నదట, నిజమా, నిజం చెప్పు, నిజం చెప్పంటే నా మీద ఒట్టు, నీ మీద ఒట్టే అని చెప్పి, మరి తినడానికి ఏమైనా మందు ఇచ్చాడా, కడుపులోకి ఏమైనా మందు ఇచ్చాడా అన్నదంట. మందు ఏంటంటే ఒకటే మందట, ఆ, ఈ ఊరుది వెళ్ళిపోవాలంటే మనం, అప్పుడు కంటావంట అని చెప్పింది అని చెప్పాడండి. ఇదేం మందురా, అక్కడ లోకంలో లేని మందు, ఎవడన్నా కడుపులోకి మందు ఇస్తాడు కానీ ఊరుదులు వెళ్ళిపోవడం ఏంటంటే, మరి ఈ ఊళ్ళో వాళ్ళందరూ కంటలేదా, ఈ ఊర్లో ఉంటే కన్నా అన్నదట. ఆ ఊళ్ళో వాళ్ళు, వాళ్ళ కథ వేరు మన కథ వేరే, వాళ్ళ కేసు వేరు నీ కేసు వేరు మన కేసు వేరు, మనం ఈ ఊళ్ళోంచి వెళ్ళిపోతే కానీ మనకి నువ్వు కనవంట అంటే ఆవిడ అన్నదంట, నిజం చెప్పు ముసలాడా, పిల్లలు కంటానంటే నూతిలో దిగమంటే నూతిలో దిగుతాను, గోతులో దిగమంటే గోతులో దిగుతాంటే నా మీద ఒట్టు నీ మీద ఒట్టు వచ్చినాడు, మామూలుగా లేడు, గోళ్ళ నుంచి వచ్చేసాడే బాబు, రాయే బాబు అంటే మొటములు సర్దేసిందంట. మొటములు సర్దేసి ఆయన గొప్ప విశ్వాసంతో, నిండు విశ్వాసంతో వచ్చేసిందంట. వచ్చేసి బయలుదేరి వెళ్ళిపోతుంటే ఊరోళ్ళందరూ సడన్గా ఏంటిరా ఇల్లు ఖాళీ చేస్తున్నారు, ఊరుదులకు వెళ్ళిపోతున్నారు, ఎక్కడికి వెళ్ళిపోతారంటే మా ఆవిడకి అంటదంట అన్నాడట. ఇదేంట్రా మీ ఆవిడకి అండం ఏంటి అంటే, లేదు లేదు ఒక ఆయన వచ్చాడ్రా బాబు కంటదని చెప్పాడు, మరి ఈ ఊళ్ళో ఉంటే కంద అంటే, అబ్బాయి ఈ ఊళ్ళో ఉంటే కంద అంటాను, ఇదే మీరు మిగిలిన అందరూ కంటున్నారు కదా అంటే, మీ కథ వేరు మా కథ వేరురా బాబు, ఇది కంప్లీట్ టోటల్లీ డిఫరెంట్ కథ, ఇక్కడ ఉంటే మా ఆవిడకి అందట అంటే అప్పుడు ఇదేంటి బాబు తీసిపోమంటున్నాడు, ఎక్కడికి వెళ్ళిపోతున్నారు చెప్పండి, రేపు పొద్దున్న ఊళ్ళో కథ కానీ ఎవరైనా చావు కానీ పెళ్లి కానీ ఉంటే చెప్పాలి కదా, ఎక్కడికి వెళ్ళిపోతారంటే ఏమో ఎక్కడికి వెళ్ళిపోతాం మాకు తెలియదండి, ఇదేం మెంటల్ కేసురా, మరి ఎక్కడికి వెళ్తున్నారో తెలియాలి కదంటే, మాకు తెలియదు కానీ తీసుకెళ్తున్నాడు తెలిసిరా, మమ్మల్ని తీసుకెళ్తున్నాడు ఎక్కడ తీసుకెళ్తా తెలుసు అని చెప్పేసి వచ్చేసారంట ప్రియులారా. వచ్చేస్తే అక్కడ ఊరంతా ఆశ్చర్యపోతున్నారంట. ఇక్కడేమో నిండు నిండు విశ్వాసంతో వచ్చేసిందంట. ఎవరో మా ఆయనకి కనపడ్డాడంట, లోపలికి వచ్చేసాడంట గోడలో నుంచి, ఇంతమంది పుడతారని చెప్పాడంట, నిండు విశ్వాసంతో వచ్చేసిందంట పిల్లలు పుడతారని. సంవత్సరం అయిపోయిందంట, పిల్లలు లేరంట, 2 ఏళ్ళు అయిపోయిందంట, పిల్లలు లేరంట, 3 ఏళ్ళు అయిపోయిందంట, పిల్లలు లేరంట. ఇంకా ముసలోండి పుడతండి మొదలెట్టిందంట. ఏమయ్యా ముసలోడా, నక్షత్రాలు అన్నావు, ఇసగరేణువులు అన్నావు, అంత అన్నావు ఇంత అన్నావో గంగరాజు, నట్టింట నుయ్యి అన్నావో, నత్తగుల్ల సేద అన్నావో అన్నట్టు అంత పని చేస్తాడు ఎంత పని చేస్తాడో, ఏంది కనపడ్డ దేవుడేడంటే కనపడ్డాను కనపడ్డాడే, మరి పిలుచుకొద్దామంటే పక్క ఊరిగిన పైనుంచి వచ్చాడు, నేను ఎక్కడికి వెళ్ళినా, ఉండే బాబు అని వాడాడు. అలాగన పాపం ఆడి మీద జుట్టు మీద ఎంటికలన్నీ పీకేసిందంట. ఏమండి ఇదిగో వస్తాడు అదిగో వస్తాడు, ఇదిగో వస్తాడు అదిగో వస్తాడు అంటే కొన్ని సంవత్సరాలే గడిచిపోయిందంట. చాలా గణసం కలిపి ఈ లోపే ముసలావిడు అయిపోతుందంట. ఒళ్ళేమో తోలు ఏలాడుతున్నాయంట. ఏమండి ఎక్కడ పిల్లాడన్న మాట లేదంట. చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయిందంట. మోసంలో పడిపోయి మనం అనవసరం ఊరుదులు వచ్చేసాం. ఏమంటే రేపు పొద్దున వాళ్ళందరూ ఏమనుకుంటారు, పిల్లలకి అంటారని చెప్పేసి వచ్చేసారు. ఇటు పిల్ల లేదు పీసీ లేదు, అటేమో ఊరు లేదు బంధువులు లేరు, ఇదేంటి ఇలా మధ్యలో పడేసాం ముసలోడా, నా కొమ్మ ముంచేసావురా అని చెప్పేసి ఏంటి తినేతంటే, మరి ఏం చేయనే, కనపడ్డవాడు రాకపోతే ఏం చేయను, నేను పైకి వెళ్దామంటే నేను వెళ్ళగలనండి పైకే అని చెప్పి మొత్తం మీద లాక్కొస్తే ఇంకా ఆఖరికి విసిగిపోయినదట. నీకో దండం నీ దేవుడికో దండం రా బాబు ముసలోడా, నీకో దండం నీకో దేవుడికో దండం కానీ నీకు నేను కండం అనేది జరగను కానీ నీవు పని చేయి, నీకే పెళ్లి చేస్తాను, పెళ్లి చేస్తే దానికి పుడితే నా పిల్లలకి ఉంచుకుంటానంటే ఆయన అన్నాడట, ఈ వయసులో నాకు పెళ్ళి ఏంటి అనకుండా, ఆహా నా పెళ్ళంట, నువ్వు ఎంత మంచిదాను అనుకోలేదే, నువ్వే సంబంధం చూసి నువ్వే పిల్లని చూసి నువ్వే భోజనాలు పెట్టి కార్డులు కొట్టించి పెళ్లి చేస్తానంటే ఇంతకంటే మిక్కిలు అనుకూల సమయమా, నేడే రక్షణ దినం, ఇదే మిక్కిలు అనుకూల సమయం అన్నట్టు ఇదే ఇదే రెండో పెళ్లి అని చెప్పేసి, ఆహా నా పెళ్ళంట అని ఈయన పెళ్లికి సెట్ అయిపోయాడంట. పెళ్లి సెట్ అయిపోతే ఆ సొంత ఏంటి పని మనిషినే ఇచ్చి పెళ్లి చేసిందంట. పెళ్లి చేసిన వరకుండి ఆవిడ లక్క ఏంటో చేయగానే నెల తప్పిందంట. నెల తప్పిన తర్వాత ఇంక చూడండి ఆవిడ భూమి మీద నడవట్లేదంట. దాని ఇంతెంత వయ్యారం కాదంట. ఇక శారమ్మని తిట్టడం మొదలెట్టిందా, గొడ్డుదానంటే అప్పుడు ఇవిడికి పొరపాడైపోయి, ఎంత పని చేసానే, నా మొగుని తీసి నీకు ఇచ్చాను పనికి మందానా, నా ఉసిరి నీకు తగులుతుందిలేయా, ఎంత పని చేసావా కథ ఇదంతానో లేచిపోతున్నాడు ఏంటినా, ఈ కథరా బాబు ఇదే. ఇది జరి ఇది జరిగిన సంగతి ఎలియాజరు చెప్తున్నాడు అక్కడ. ఇక్కడ ఎవరితో చెప్తున్నాడు, ఈ చెప్పే తీసుకురావాలి, ఇంకేం లేదు, మొత్తం స్టోరీ చెప్తున్నాడు. ఏమండి ఈ కథ చెప్తుంటే ఆవిడేమో వయ్యారం ఒలగబోసి ఆ శారమ్మ నాన్న మాట్లాడుతుంటే, నా ఉసురు నీకు తగులుతుందిలే, అనవసరంగా నా మొగుని తీసి నీకు ఇచ్చాను పనికి మనదానా, ఇంత పని అవుతుంది అనుకోలేదు, దేవుడు తీర్పు తీర్చాడు, మొత్తం మీద పిల్లోడు పుట్టి ఆడు ఎటువంటి వాడంట, ఆడు అడవి గారి స్వభావంలో అటువంటి అంట, ఆడితో మాట్లాడితే
ఏమంటే రైట్ను మాట్లాడాలంట, ఎప్పుడేం చేస్తాడో తెలియదంట. అటు ఆడే పుట్టేసాడట. ఇలా జరిగిపోతుందంట. ఇంట్లో గొడవలు కొత్త కొత్త పెళ్ళిళ్ళు అయిపోతున్నాయి, కొత్త కొత్త పిల్లలు పుట్టేస్తున్నారు. కానీ పిలిచినోడు మాత్రం ఎక్కడా కనపడటం లేదట. ఊళ్ళో తీసుకొచ్చినాడు. ఇలాగ అయిపోయిన తర్వాత కొద్ది కాలం పోయిన తర్వాత మళ్ళీ వచ్చాడంట ఆయన ఎవరి దగ్గరికి, అబ్రాహాం దగ్గరికి. అబ్రాహ్మా బాగున్నావా అన్నాడట. అయ్యి బాబు మళ్ళీ వచ్చావా, నీకు దండం రా తండ్రి, నీ నీ మాటలనే గుండె అయిపోయింది నాకు, ఉన్న ఇంటికి పీకేసింది మా ఆవిడ, ఇప్పుడు దాకా ఏమైపోయావు నాయన, నువ్వు ఎంతమంది పిల్లలు పుట్టేస్తాను, అంతమంది పుట్టేస్తారని చెప్పి తీసుకొచ్చాను, ఆవిడే నన్ను బుర్ర తినేస్తుంది, మళ్ళీ వచ్చావేంటి అంటే, అదేరా అబ్రాహ్మ మీ ఆవిడకి అంటాదని చెప్పానంట. నీకో దండం తండ్రి, నేను చెప్పలేను బాబోయ్, ఇప్పుడు చెప్పి ఇలాగ అయిపోయింది తండ్రి, నేను ఆ మాట చెప్పలేను ఆయన. మా ఆవిడే ముసలైపోయి తోళ్ళాలడి తలేమో ముగ్గుబొట్టు అయిపోయి ఆవిడుంటే ఇప్పుడు చెప్పమంటావా, మనం చెప్పి అలాగే చెప్పి 25 ఏళ్ళు అయింది, ఇప్పుడు మళ్ళీ ఎప్పుడు చెప్తావా బాబోయ్, నేను చెప్పడం నాకు అంత ధైర్యం లేదని వెళ్ళిపోయాడట. చెప్పేసినా, ఎందుకు చెప్పవా నీకు ఎందుకు పుడుతుందని చెప్పేసి అని వెళ్ళిపోయాడట. ఆయన వెళ్ళిపోయిన వరకు ఉండి ఈయనేమో వాళ్ళ ఆవిడికి చెప్పడానికి భయమాట. శారమ్మ ఒకసారి రాయే, నీతో మాట్లాడాలంటాడంట. అంటాడు కానీ చెప్పలేకపోతాడంట. శారమ్మ ఒకసారి రాయే, నీతో మాట్లాడాలంటాడంట. అంటాడు కానీ చెప్పట్లేదంటే చెప్పడానికి ధైర్యం చాలట్లేదంట. వచ్చే నీతో మాట్లాడాలంటాడంట. ఇలా 4-5 సార్లు పిలిచి చెప్పలేకపోతుంటే ఒకసారి నిలదీసి అడిగిందంట. ఏంటి ముసలాడా, రోజు పిలుస్తున్నావు, ఏదో చెప్పబోతావు, ఏదో పిలుస్తున్నావు, ఏదో చెప్పబోతావు, అసలు ఏంటి సంగతి అంటే అన్నాడంటే అప్పుడు అదేనే, అప్పుడు మన ఊళ్ళో కనపడ్డాడు కదా, ఎవరు లోపలికి వచ్చేసాడు గోడలో నుంచి, మన ఊళ్ళో కనపడ్డాడు కదా, ఆయనే మళ్ళీ కనపడ్డాడు, మళ్ళీ వచ్చాడు, మళ్ళీ వచ్చి ఏమన్నాడు స్వామి అంటే, అదేనే అన్నాడని చెప్పట్లేదంట. వచ్చి ఏం చెప్పాడంటే, నువ్వు అన్నాడని కానీ పూర్తిగా చేయలేకపోతున్నాడంట, పూర్తి చేయలేకపోతున్నాడంట. అదేనే నువ్వు కంటావు అన్నాడని నెమ్మదిగా చెప్పేసి వెళ్ళిపోయాడంట. ఏంటి ముసలాడా, చెప్పినోడికి సిగ్గు లేకపోతే నీకన్నా సిగ్గు లేదంటరా, తలేమో ముగ్గుబొట్టు అయిపోయి, నేనేమో వంగిపోయి, ఒళ్ళేమో తోళ్ళు ఆడుతుంటే ఇప్పుడు కంటాడని చెప్పావా, ఏమో అన్నాడే వచ్చే సంవత్సరం కంటావంట అని చెప్పేసి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన వరకు నిజంగానే ఆయన చెప్పినట్టు సరిగ్గా చెప్పినట్టు ఆ సంవత్సరానికి ఏమండి ఆవిడ పిల్లోనికి అన్నదట. అతడే ఇస్సాకమ్మ. ఏమన్నాడండి, ఈ కథ అంతా ఎవరు చెప్తున్నారు, ఎలియాజరు ఎక్కడ చెప్తున్నాడు, రెబెకా వాళ్ళ ఇంటి దగ్గర బంధువులకి చుట్టాలకి ఊరోళ్ళందరూ కూర్చోబెట్టి ఏమండి మాకు రచ్చబండ కార్యక్రమం పెట్టి అడిగారు. ఇలా చెప్తా ఉంటే చెప్పిన తర్వాత, అమ్మ అటువంటి పిల్లోడమ్మా, అతను ఆ సందర్భంగా పుట్టాడమ్మా, అటువంటి వాగ్దానంతో పుట్టాడమ్మా, అటువంటి వయసులో పుట్టాడమ్మా, ఏమంటే దేవుని ఒకే వాగ్దాన పుత్రుడమ్మా, ఇస్సాకు వలనైనది నీ సంతానం అనబడినని దేవుడు అతను వాగ్దానం చేశాడమ్మా. మీ మామగారు ఉన్నారు చూసావమ్మా, ఆయన మామూలుడు కాదమ్మా, ఆయన దేవుని యొక్క పూర్తి చేయండి, ఆయన దేవుని స్నేహితుడమ్మా, ఎవరికి ఆ భూమి మీద బిరుదు లేదమ్మా, దేవునికి ఫ్రెండ్ అమ్మా ఆయన. అమ్మా ఆయన దేవుడు దీవించాడు, మామూలు దీవెని కాదమ్మా. ఆయన ఎంత తిన్నా, ఎన్ని తరాలు కూర్చొని తిన్నా తరగదమ్మా, దేశాలు ఆయనకి ఇస్తానని చెప్పాడమ్మా. పిల్లోడంటే పిల్లోడు కాదమ్మా, ఎంత బాగుంటాడు తెలుసమ్మా, మంచి ముక్కమ్మా, అంటే చక్కటి గిరిజాల తలమ్మా, మంచి అందగాడమ్మా. అమ్మా ఆ పిల్లోడు అసలు పిల్లోడంటే పిల్లోడు కాదమ్మా. ఓసారి వాళ్ళ నాన్న బలిర్పిందాం రమ్మని తీసుకుని వెళ్తుంటే, అమ్మా నిప్పున్నాయి, కట్టెలున్నాయి డాడీ, మరి బలిపశువు ఏదని అడిగితే, బలిపశువు దేవుడు చూసుకుంటాడు నాయన కొండ మీద అని చెప్పాడట. వెళ్ళిన వరకు ఉండి కాళ్ళు చేతులు కట్టేసి, నీవే బలిపశువు అంటే పన్నెత్తి మాట్లాడలేదంటమ్మా. అదే ఈ రోజు కుర్రోళ్ళు అయితే ఆడిని కట్టేసి వచ్చేది రమ్మా. ఏమన్నా పిల్లోడంటే పిల్లోడికి ముసలాడు, నీకు అన్నీ అయిపోయినాయి, నన్ను ఎక్కించేస్తున్నాడు బలే, నీకు అయిపోయింది, ఆడిని కట్టేసి అక్కడ బలిర్పించేసి వచ్చేది రమ్మా. అటువంటి పిల్లోడు కాదమ్మా. ఓహో దేవుడు చెప్పాడా డాడీ, నేనే బలిపశువునా, అయితే నీ ఇష్టమే అమ్మా, నీ ఇష్టమే నాయన అన్నాడట. ఏం పిల్లోడమ్మా. అమ్మా ఆ పిల్లోడికి ఇంకొక అలవాటు తెలుసమ్మా, ప్రతి సాయంకాలం చల్లపోట బయటికి వెళ్ళి పానీపూరి తింటాడమ్మా. పానీపూరి ప్రతి సాయంకాలం చల్లపోట ఏం చేస్తాడైనా పొలాల్లోకి వెళ్ళి ప్రార్థన చేసుకుంటాడమ్మా, దైవ ధ్యానం చేస్తాడమ్మా. పిల్లోడంటే పిల్లోడు కాదమ్మా, అటువంటి పిల్లోడు ఈ రోజుల్లో కనపడ్డమ్మా అని ఈ గుణాతిశయాలన్నీ చెప్పిన తర్వాత వెళ్ళేదవా అమ్మా, వచ్చేస్తావా అంటే వచ్చేస్తాను అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునగా. వచ్చేస్తాను అనగానే బాబు నా ప్రయాణం సఫలమైపోయింది, పిల్ల నాకు అప్పచెప్పాడంటే వాళ్ళన్నారంట, ఓరు బాబు నువ్వెవడువో, నీ ముక్కు మొహం తెలీదు, ఎక్కడి నుంచో వచ్చావు, కథ చెప్పి మమ్మల్ని అందరినీ మెస్మరైజ్ చేసేసి మమ్మల్ని అందరినీ కూడా
ఒప్పించేసావు, పిల్లని తీసుకెళ్ళిపోతానంటున్నావు, ఇంకా అసలు పిల్ల గురించి మేము ఆలోచనే లేదు, ఓ 10 రోజులు ఉంచరా బాబు నీకు దాన్ని పెడతానంటే, అబ్బాబ్బే వచ్చిన పని అయిపోయిన తర్వాత ఉంచకూడదు. కొంతమంది ప్లగ్లు ఎట్టి వాళ్ళు ఉంటారు, చెడగొట్టి బ్యాచ్ ఉంటుంది, కొంతమంది పెళ్ళిళ్ళు చెడగొట్టే కృప ఉంటుంది కొంతమందికి. నేను ఆడి చేసుకుంటా అన్నాడు, ఈడు చేసుకుంటా అన్నాడు, నువ్వు వెళ్ళిపోతున్నావు, ఆడు ఎటువంటివాడు ఏంటో అని చెప్పి ప్లగ్లు ఎట్టి నాశనం చేస్తారు. కనుక వచ్చిన పని అయిపోయింది, నేను వెళ్ళిపోతానంటే వెంటనే మొత్తం మీద ఆవిడందరిని ఒప్పించి, ఆ పిల్లని మెప్పించి, ఆయన ఒంటెక్కించి పిల్లని తీసుకుని వచ్చేసాడు. దేవునికి స్తోత్రం కలుగునగా. హల్లెలూయా చెప్పండి గట్టిగా. పెళ్లి చూపులు లేవు, ఇల్లు చూపులు లేవు, పెళ్లి కొడుకు లేడు, ఫోటో లేదు. ఏం చెప్పాడండి? అనేక గుణాతిశయాలని ప్రచురం చేసి కచ్చేపు తీసుకొచ్చాడు. ఇస్సాకు యొక్క కథ, అబ్రహాము యొక్క కథ, అబ్రహామును దేవుడు దర్శించిన విధం, అబ్రహామును దేవుడు కల్దీయుల దేశంలో నుండి పిలిచినటువంటి సందర్భం, వృద్ధాప్యంలో దేవుడు చేసిన వాగ్దానాన్ని నెరవేర్చిన సందర్భం, 90 సంవత్సరాల ప్రాయంలో గర్భవతి కుమారుని కన్నటువంటి సందర్భాన్ని, ఇస్సాకు వల్ల అయినది నీ సంతానం అన్నబడినటువంటి ఈ సందర్భాన్ని, అబ్రహామును దేవుడు జీవించిన విధానాన్ని, అబ్రహాము యొక్క పిలుపును, ఏర్పాటును ఇవన్నీ వర్ణించి అమ్మాయిని తీసుకుని వచ్చేసాడు. దేవునికి స్తోత్రం కలుగును. ఈవేళ చార్లెస్ స్పర్జన్ గారు అంటారు, ఆ దినాన్ని ఎలియాజరు యొక్క భుజాల మీద ఏ రెస్పాన్సిబిలిటీ అవుతుందో, ఏ బాధ్యత అవుతుందో, అదే బాధ్యత ఈవేళ క్రీస్తు సంఘం మీద ఉన్నది. మన పరమ ఇస్సాకు అయినటువంటి యేసు ప్రభు యొక్క ప్రేమ, ఆయన గుణాతిశయాలు, ఆయన మనల్ని ప్రేమించిన విధం, తండ్రితో కూడా ఉండుట, విడిచిపెట్టకూడని భాగ్యం ఎంచక దాసుని రూపం ధరించుకొని మన కొరకు రక్తం చెందించి ప్రాణం పెట్టి ఏ విధంగా మనం విమోచించాడో, ఈ ప్రేమంతా కూడా వర్ణించుకొని మనం అనేకులు అన్యజనులను దేవుని యొక్క మందిరములోనికి ఆకర్షించవలసినటువంటి బాధ్యత ప్రతి క్రైస్తవం మీద, ప్రతి విశ్వాసం మీద, ప్రతి సంఘం మీద ఉన్నదని తెలియజేస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఎక్కడి నుంచి వినండి ప్రియులారా. మనిషి అన్న తర్వాత, జాగ్రత్త వినండి, మనిషి అన్న తర్వాత ఏదో ఒక కథను ఆధారం చేసుకుని నమ్మాలి, బ్రతకాలి. ఏదో ఒక కథ. ఏ కథని నమ్మకుండగా, ఏ కథని ఆధారం చేసుకోకుండా జీవించడానికి అవకాశము లేదు. రాముడి కథో, భీముడి కథో, లేకపోతే సాయిబ్ గారి కథో, యేసుప్రభు కథో, లేకపోతే నాస్తికుల కథో, ఎవడో ప్రతి ఒక్కరు కథ చెప్తారు. జైనుల కథో, బుద్ధుడి కథో. మనిషి అన్న తర్వాత ఏదో ఒక కథ నమ్మి, ఏదో ఒక కథను ఆధారం చేసుకొని మానవ జీవితాలు సాగించాలి. ఫస్ట్ పాయింట్, ఏ కథ నమ్మకుండగా బ్రతకడానికి మనిషికి అవకాశము లేదు. రాముడి కథో, భీముడి కథో, దెయ్యం కథో, దేవుడి కథో, నీకు నచ్చిన వాళ్ళ కథ, దేవుడు లేడు చెప్పే నాస్తికుల కథో, బుద్ధుడి కథో, ఎవరో కథ నమ్మాలి. జాగ్రత్త వినండి. ఈవేళ లోకంలో కథలు ఉన్నాయి. కథ అనగా అర్థం ఏమిటనగా, భాషాంతరమున రిలిజియన్ అని అర్థం. ఎవ్రీ స్టోరీ, ఎవ్రీ రిలిజియన్ ఈజ్ ఎ స్టోరీ, ఇంక్లూడింగ్ Christianity. Christianity is a story. A story అంటే అర్థం ఏంటంటే, హిస్టరీ ఈజ్ నథింగ్ బట్ హిజ్ స్టోరీ. చెప్పండి. హిస్టరీ ఈజ్ నథింగ్ బట్ హిజ్ స్టోరీ, ద స్టోరీ ఆఫ్ జీసస్. చరిత్ర అంటే, హిస్టరీ అంటే ఏంటంటే యేసు కథ. దేవుని బిడ్డలారా, ఈవేళ కొన్ని కథలు మన దగ్గర ఉన్నాయి. కనుక నువ్వు ఏ కథ నమ్ముతున్నావు అనేది అత్యంత ప్రాధాన్యమైనటువంటిది. బికాస్ ద స్టోరీ యు బిలీవ్ ఈజ్ గోయింగ్ టు డిటర్మైన్ యువర్ డెస్టినీ. నువ్వు నమ్మే కథే నీ నిత్యత్వాన్ని శాసిస్తుంది. అంత ప్రాముఖ్యం. నువ్వు ఏ కథ సెలెక్ట్ చేసుకున్నావో, నువ్వు ఏ కథ నమ్ముతున్నావో అది ఎంత ప్రాముఖ్యం అంటే, ఆ కథే ఇక నీ జీవితాన్ని మాడిఫై చేస్తుంది. ఆ కథే నీ ప్రవర్తనను మాడిఫై చేస్తుంది. ఆ కథే నీ నిత్యత్వాన్ని శాసనం చేస్తుంది. ద స్టోరీ యు బిలీవ్ ఈజ్ గోయింగ్ టు డిటర్మైన్ యువర్ డెస్టినీ. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ వాట్ స్టోరీ యు బిలీవ్. నువ్వు ఏ కథ నమ్ముతున్నావో అనేది అత్యంత ప్రాముఖ్యమైన విషయం ప్రియులారా. అత్యంత ప్రాముఖ్యమైన విషయం. నువ్వు నమ్మిన కథే నీ నిత్యత్వాన్ని శాసిస్తుంది. కనుక ఏ కథ నమ్ముతున్నామో అన్నది అత్యంత ప్రాముఖ్యమైనది. ప్రియ దేవుని బిడ్డలారా, ఇవాళ ఎన్నో కథలు మన ప్రాచుర్యంలో ఉన్నాయి. ఎన్నో కథలు మన ముందున్నాయి. ఎవ్రీ రిలీజియన్ ఈజ్ ఎ స్టోరీ.
జాగ్రత్త వినండి. If any religion wants to prove its exclusivity, they have to pass minimum 3 tests. One is logical consistency, empirical adequacy, experiential relevance, and they must correspond to origin, meaning, morality, and destiny. That's a lot of philosophical stuff. I don't think I can find time to explain all that stuff because of want of time. దేవుని బిడ్డలారా, if any religion wants to prove its exclusivity, they have to pass a minimum 3 tests. One is logical consistency, empirical adequacy, experiential relevance, and they must correspond to origin, meaning, morality, and destiny అని ఫిలాసఫీలో పెద్ద థియరీ ఉంది. మనం దాని అంతటినీ ఇప్పుడు ధ్యానించలేం, కానీ తెలుగులో చెప్తున్న చిత్తగించండి. ఏ కథ అయినా మా కథే నిజము అని రుజువు చేసుకోవాలంటే మినిమం 3 పరీక్షలు పాస్ అవ్వాలి. మొదటి పరీక్ష లాజికల్ కన్సిస్టెన్సీ, అంటే తర్కానికి నిలవబడాలి. రెండవది ఎంపిరికల్ అడిక్వసీ, అంటే అర్థం ఏంటంటే అది రెఫరెన్స్కి వెరిఫై చేసుకోవడానికి వీలుగా ఉండాలి. లాజికల్ కన్సిస్టెన్సీ, ఎంపిరికల్ అడిక్వసీ అండ్ ఎక్స్పీరియన్షియల్ రెలవెన్స్. ఎక్స్పీరియన్షియల్ రెలవెన్స్ అంటే మన దైనందిన జీవితంలో, మన వ్యక్తిగత జీవితాలకు అన్వయింపులో ఉండాలి. చెప్పండి, మా కథే కరెక్ట్ అని చెప్పాలంటే ఎన్ని పరీక్షలు పాస్ అవ్వాలి? మినిమం 3 పరీక్షలు. మొదటి పరీక్ష ఏంటి చెప్పండి? తత్వానికి, తర్కానికి నిలబడాలి, లాజిక్ ఉండాలి అందులో. రెండవది, నువ్వు చెప్పింది కరెక్టో కాదో వెరిఫై చేసుకోవడానికి, చెక్ చేసుకోవడానికి అవకాశం ఉండాలి. మూడోది ఏంటంటే మన బ్రతుకుల్లో ఆ యొక్క ప్రాధాన్యత మనం కలిగి దాని యొక్క ఎఫెక్ట్ మన జీవితాల్లో ఉండాలి. కనుక ఈ 3 పరీక్షలు ఏ పరీక్ష పాస్ అవుతారో ఆ కథ అది సత్యమని గ్రహించుకుంటుంది. మొదట లాజికల్ కన్సిస్టెన్సీ. చెప్పండి, తర్కం ఉండాలి. తర్కం అంటే ఈ లోకమంతా ఉనికిలోకి ఎలాగొచ్చింది? ఏమండి, భూమి మీద మానవులు ఎలాగున ఉత్పన్నమయ్యారు? మనిషి ఎలా పుట్టాడు? ఆడమనిషి ఎలాగొచ్చింది? ఏమండి, ఇన్ని జాతులు వారు ఎక్కడి నుంచి వచ్చారు? అసలు భూమి ఇన్ని దేశాలుగా ఎప్పుడు విభాగం పడింది? ఈ అరబ్బీ వాళ్ళు ఏంటి, తెలుగు వాళ్ళు ఏంటి, హిందీ వాళ్ళు ఏంటి, ఇజ్రాయెల్ ఏంటి, అమెరికా వాళ్ళు ఏంటి, ఆస్ట్రేలియా వాళ్ళు ఏంటి, ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? ఇన్ని భాషలు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఇన్ని దేవుళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? అసలు పాపం ఎందుకు ప్రవేశించింది? మరణం అయిపోవడం ఏంటి, చచ్చిపోవడం ఏంటి? ఇవన్నీ వైటల్ క్వశ్చన్స్. చూడాలి నా వైపు. ఏ క్వశ్చన్స్ అంటారు ఇట్లా? వైటల్ క్వశ్చన్స్. ఈ వైటల్ క్వశ్చన్స్కి సమాధానం చెప్పాలి ప్రతి రిలిజియన్ కూడా. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మొట్టమొదటి ప్రశ్న ఏంటండి? ఈ మానవులందరూ ఇప్పుడు ఉందండి, మానవుల యొక్క ఉత్పత్తి ఎలా జరిగింది అన్నానికి హైందవ్యం ఏం చెప్పింది తెలుసా? మన దేశంలో మానవులు ఎలా పుట్టారనడానికి హైందవ్యం ఏం చెప్పింది చెప్పండి? బ్రహ్మతాల్లో నుంచి బాపనోళ్ళు పుట్టారంట. ఏమండి, భుజాల్లో నుంచి క్షత్రియులు పుట్టారట. కడుపులో నుంచి కాంటోళ్ళు వచ్చారంట. పాదాల్లో నుంచి శూద్రులు వచ్చారట. మానవుల యొక్క జన్మ ఎలా జరిగింది? మానవ జన్మ అంటే ఏం చెప్పారు? ఈ 4 గురించి చెప్పారు. బ్రహ్మతాల్లో నుంచి చెప్పండారా? బ్రహ్మతాల్లో నుంచి ఎవరు వచ్చారు? బేపనోళ్ళు. భుజాల్లో నుంచి క్షత్రియులు. కడుపులో నుంచి కౌంటోళ్ళు. పాదాల్లో నుంచి శూద్రులు. శూద్రులు అంటే ఏంటంటే ఈ 3 కానీ జనరల్ భోగి బ్యాచ్. సంతలో చింతపండు టైప్ అనమాట. జనరల్ భోగి ఉంటుంది కదా, మిగిలిన బ్యాచ్ అంతా శూద్రులు లెక్క. అప్పుడు ఒక ఆయన అడిగాడు, ఏమన్నా మానవ జాతి ఎలా వచ్చిందంటే ఈ 4 గురించి చెప్తున్నారు? మానవ జాతి ఎలా వచ్చిందంటే ఈ 4 గురించి చెప్తున్నారు. మరి అమెరికా వాళ్ళు, జపాన్ వాళ్ళు, జర్మనీ వాళ్ళు, షీపుగోళ్ళు, చైనా వాళ్ళు అందరూ సంకలోంచి వచ్చారని అడిగాడు. ఏమండి, తర్కం బాగుందా? మిగిలిన వాళ్ళంతా సంకలోంచి వచ్చారటరా? ఏదైనా సమాధానం చెప్తే సరిగా ఉండాలా? లాజిక్కి, తర్కానికి నిలబడాలా? మిగిలిన వాళ్ళంతా సంకలోంచి వచ్చారా? మిగిలిన జాతులన్నీ, దేశం మీద ఉన్న ప్రజలందరి సంగతి ఏంటంటే జవాబు లేదు. నేను ఒకసారి విశాఖపట్నంలో సువార్త ప్రకటిస్తున్నాను. కరపత్రాలు పంచుతుంటే ఒకడు ఏం చేశాడు తెలుసా? కరపత్రం తగ్గించి లాగేసుకుని, ఇవ్వకముందే లాగేసుకుని నలిపేసి తొక్కేసాడు.
తొక్కేసిన వంక ఎర్రగా చూస్తున్నాడు. ఎర్రగా చూస్తూ ప్రశ్న అడిగాడు నేను, ఇందులో దేని గురించి రాసి ఉంది అన్నాడు. ఎవరి గురించి రాసి ఉంది అన్నాడు. కింద ఆడేసి తొక్కేసి నన్ను అడుగుతున్నావే, చదవచ్చు కదా అన్నారు. అది కింద పడేసి నలిపేసి నన్ను అడుగుతున్నాడు. పడేసి అలా తొక్కేసి నలిపేసి అడిగి బదులు చదవచ్చు కదా అన్నారు. అంటే ఆడే అన్నాడు, యేసుప్రభు గురించే కదా అన్నాడు. అవును, యేసుప్రభు గురించే అన్నాను. ఆయన ఎలా పుట్టాడో నీకు తెలుసా అన్నాడు. తెలియపోవడం బ్రహ్మాండంగా తెలుసా. ఏది ఎలా పుట్టాడో చెప్పు అన్నాడు. యేసుప్రభుని కన్య మరియ పరిశుద్ధాత్మ ద్వారా గర్భం ధరించి యేసుప్రభునికి అన్నదన్నాను. అంటే అన్న ఏమన్నాడు తెలుసా, నీకన్నా మెంటలా అన్నాడు. ఏ అన్నాను. మెంటలా అంటే ఏ అన్నాను. ఏమండి, పురుషునితో సంబంధం లేకుండా పిల్లలు పుడతారా అన్నాడు. నేను అన్నాను, మనుషులకు అసాధ్యం కానీ దేవుడికి సాధ్యమే కదా. అంటే ఏమంటే తెలుసా, ఇటువంటి తాడు మొంగడం లేనివి కేసులు నువ్వు నమ్మకం, ఇటువంటి పిచ్చి పిచ్చి కథలు ఇప్పుడు నమ్మకం, ఇక్కడ వెళ్ళిపో. దేవుళ్ళ మనుషులు లేకుండా మనుషులతో సంబంధం లేకుండా పిల్లలు పుట్టరా అన్నాడు. వెళ్ళిపోతాను కానీ వెళ్ళిపోయే ముందు ప్రశ్న అడుగుతాను, నా సమాధానం చెప్పాను. ఏంటో అడిగాను. కర్ణుడు ఎక్కడి నుంచి పుట్టాడన్నా. కర్ణుడు చెవులోంచి పుట్టాడు అన్నాడు. చెవులోంచి పుడితే గర్భసంచి గోపలం ఉందా అన్నాను. ఆడికి మెంటలో చేసి, చెవులోంచి పుడితే గర్భసంచి గోపలం ఉందట్రా. మరి గోపలం ఉంటే ఇంత మొహం అయిపోదా? ఏమంటే గర్భవతిని చూస్తే ఎవడన్నా బతుకుతాడా? దెయ్యం అనుకుని దోమ చచ్చిపోడా? నాకు మెంటలా నీకు మెంటలా? నోరు మూసుకుని యేసుప్రభు నమ్ముకోరని చెప్పి వచ్చేసాను. ఏమన్నా మాట్లాడితే తర్కానికి నిలబడాలండి. దేని నిలబడాలి? తర్కానికి నిలబడాలి. నీ కథ ఈ సీతయ్య ఎవడ మాట నమ్మడం. ఈ సీతయ్య ఏదో నమ్మడం రేపు పొద్దున అక్కడ తేలిపోద్ది కదగా. నువ్వు నమ్మే కథలో ఏముండాలండి? లాజిక్ ఉండాలండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈవేళ భూమి మీద ఇన్ని భాషలు ఉన్నాయా? ఏ రిలీజియన్ అని అడగండి. భూమి మీదకి ఇన్ని భాషలు ఎలాగొచ్చినాయి అడగండి. ఇఫ్ యూ గో టు ఎనీ ప్రెస్టీజియస్ యూనివర్సిటీ యూ విల్ హ్యావ్ ఎ డిపార్ట్మెంట్ కాల్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ లింగ్విస్టిక్స్. భాషాశాస్త్రం అనేటువంటి ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది, లింగ్విస్టిక్స్ డిపార్ట్మెంట్. ఆ లింగ్విస్టిక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? ప్రపంచంలో ఉన్న భాషలన్నీ క్రోడీకరించి వాటి పోలికలు చొప్పున 3 భాగాలుగా విభాగించారు. ప్రపంచంలో ఉన్న భాషలన్నీ డిపార్ట్మెంట్ ఆఫ్ లింగ్విస్టిక్స్ అంటారు, భాషాశాస్త్రం. ఆ భాషల యొక్క పోలికలను బట్టి 3 భాగాలుగా విభాగించారు. ఏమిటో 3 భాగాలు? సెమటిక్ లాంగ్వేజెస్, హెమటిక్ లాంగ్వేజెస్ అండ్ జాఫెటిక్ లాంగ్వేజెస్. సెమటిక్, హెమటిక్, జాఫెటిక్ పలకండి. ఏంటి సెమటిక్ పోతుందా? సెమటిక్ లాంగ్వేజెస్, హెమటిక్ లాంగ్వేజెస్ అండ్ జాఫెటిక్ లాంగ్వేజ్. అంటే ఈ సెమటిక్, హెమటిక్, జాఫెటిక్ అంటే షేము సంతతి వారు మాట్లాడిన భాషలు, హాము సంతతి వారు మాట్లాడిన భాషలు, యాపేదు సంతతి వారు మాట్లాడిన భాషలే భూమి మీద ఉన్నాయి. ఈ షేము, హాము, యాపెత్ ఎవరు? షేము, హాము ఎవరి కొడుకులాళ్ళు? నోవహు యొక్క 3 కుమారులు. జలప్రళయం తర్వాత ఈ 3 భూమి మీద ఏమండి నివసించారు. ఈ 3లోంచి వచ్చిన భాషలు ఇవాళ భూమి మీద ఉన్నాయి. సెమటిక్ లాంగ్వేజెస్, హెమటిక్ లాంగ్వేజెస్ అండ్ జాఫెటిక్ లాంగ్వేజెస్. తర్కాన్ని నిలబడాలి. ఇప్పుడు భాషలు ఎన్ని వచ్చి చెప్పానండి భారతదేశంలో? ఆరిజిన్ లేదు. ఆడమనిషి ఎక్కడ పుట్టిందో చెప్పండి, ఎలాగొచ్చిందో? లేదు కదా. దేనికి ప్రశ్న? వైటల్ క్వశ్చన్స్ అన్ని వదిలేశారు. పాపం ఎలా ప్రవేశించింది చెప్పమానండి. పాపానికి నిర్వచనం చెప్పమానండి. మరణం ఎందుకు వచ్చిందో చెప్పమానండి. ఆన్సర్స్ లేవు. ఈ వైటల్ క్వశ్చన్స్ అన్ని గాలి కుదిలేసి ఆత్మ, పరమాత్మ, పేతాత్మ, ఈ ఆత్మ అని వాళ్ళు వాడమే తప్ప ఒక్క ప్రశ్న సరి అయిన సమాధానం లేదు. If any religion wants to prove its exclusivity, they have to pass minimum 3 tests. One is logical consistency, empirical adequacy. Empirical adequacy అంటే వెరిఫైబిలిటీ ఉండాలి. చెక్ చేసుకోవడానికి చెప్పచ్చు. నువ్వు చెప్పింది వెరిఫై చేసుకో. బైబిల్లో చెప్పబడిన సంగతులు అన్నీ కూడా వెరిఫైయబుల్. ఎవ్రీ ప్లేస్, ఎవ్రీ పర్సన్, ఎవ్రీ ఆరిజిన్, ఎవ్రీ నేమ్ ఈజ్ వెరిఫైయబుల్. అందుకనే చారిత్రక రుజువులు ఉన్నాయి ఏమండి. అలాగే ఆర్కియలాజికల్ ఎవిడెన్సెస్ ఉన్నాయి. తర్వాత ప్రతి ఇతిహాసంలో, ప్రతి మేజర్ రిలీజియన్స్లో కూడా దీనికి రుజువులు ఉన్నాయి. కనుక మనం నమ్మే కథ లాజిక్, తర్కానికి నిలబడాలి. దేవుని స్తోత్రం చెప్పండి. రెండవది, ఆ కథకి వెరిఫైయబిలిటీ ఉండాలి. తర్వాత ఆ కథ మన జీవితాల్లో ఏం చేయాలండి? మన బ్రతుకుల్లో గొప్ప మార్పు
తీసుకుని రావాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కనుక దేవుని బిడ్డలారా, కథ చెప్పి తీసుకొచ్చాడు పిల్లని, కథ చెప్పి ఒప్పించి తీసుకొచ్చాడు దేవుని బిడ్డలారా. అందుకనే నువ్వు నమ్మే కథ నీ నిత్యత్వాన్ని డిసైడ్ చేస్తుంది కనుక ఏ కథ పడితే ఆ కథ నమ్మడానికి వీలు లేదు. ఆ కథ యథార్థమైన కథో లేదు. తర్వాత ఇంకోటి ఏంటంటే, ఈ యేసు కథ ఏదైతే ఉందో, ఈ ప్రభువు కథ మిగిలిన కథల్ని మింగేద్ది. అహరోను కర్ర, మోషే కర్ర మిగిలిన కర్రల్ని మింగేసింది. యేసు కథ వచ్చిన తర్వాత మిగిలిన కథలు నామరూపాలు లేకుండా మింగేస్తుంది. దేవుని బిడ్డ, ఇంతకు ముందు మీరు ఏ కథ నమ్మారో నాకు తెలియదు. యేసు కథ మనకు తెలియక ముందు మనం ఏ కథలు నమ్మాం. తర్వాత యేసు కథ వచ్చిన తర్వాత ఆ కథగా నామరూపాలు లేకుండా ప్రభు కథ మొత్తాన్ని మింగేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునగా. దేవుని బిడ్డలారా, మీరందరూ కథ నమ్మొచ్చారా లేకపోతే యేసుప్రభు చూసి వచ్చారా? ఎవరో కథ చెప్పారు యేసుప్రభు ప్రేమ గురించి. ప్రేమామయుడు, దయామయుడు, కరుణామయుడు, మన కొరకు ప్రాణం పెట్టాడు, మనం చావవలసిన చావు మనకు బదులుగా ఆయన చనిపోయాడు, ఆయన ప్రార్థన చేస్తే పిలిస్తే పలికేటువంటి దేవుడు, ఏమండి అత్యంత ప్రేమ గలవాడు ఈవేళ అని ఎవరో చెబితే మనం ఏం చేసాం? విశ్వసించాం. అందుకని చూసి నమ్మిన వానికంటే మనం అందరం కథ నమ్మొచ్చిన వాళ్ళమా, యేసుప్రభుని చూసి వచ్చిన వాళ్ళమా? చెప్పరేటండి. కథ నమ్మొచ్చాం. దేవునికి స్తోత్రం కలుగునగా. ఇప్పుడు చెప్పండి, మనిషి అన్న తర్వాత ఏదో ఒక కథ నమ్మాలి. ఏ కథ నమ్మకుండా బ్రతకడానికి అవకాశము లేదు. రెండోది, నువ్వు నమ్మే కథకి 3 పరీక్షలు పాస్ అవ్వాలి. దాని తర్వాత ఈ నమ్మే కథ ఏదైతే ఉందో అది మిగిలిన కథల్ని మింగేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునగాక. అందుకని ఈ కథ ప్రాచుర్యంలోకి రాకుండా, ఈ కథ పబ్లిసిటీ అవ్వకుండా ప్రపంచం చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటుంది. ప్రత్యేకంగా మీడియా వాళ్ళు ఉన్నారే, మీడియా వాళ్ళు ఈ యేసుప్రభు అన్న మాట ఊసేస్తారు. మనం ఎన్ని వేల మంది కూడుకున్నా, ఎంత ఘనంగా మన సభలు జరిగినా మన గురించి పేపర్లో రాయరు. వాళ్ళ కనుక చిన్న మీటింగ్ పెట్టుకుని జనాలు వస్తే పోటెత్తిన జనం ఏంటండి, పోటెత్తి టైటిల్ ఏం పెడతారు తెలుసా? పోటెత్తిన జనం అంట. మనం ఎన్ని లక్షల మంది కూడుకుని ఎన్ని ప్రార్థనలు చేసినా మన గురించి రాయరు. ఏం చేద్దాం, మన గురించి నెగిటివ్గా రాసినా పాజిటివ్గా రాసినా మనుషులు ఆయన వైపు ఆకర్షితులైపోతున్నారు. ఇదంతా ఆకర్షణీయమైన కథ. ఏం చేతంటే ఇది దేవుని ప్రేమను గూర్చిన కథ. ఇట్ ఈస్ ద లవ్ స్టోరీ. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఇది ఏం కథ అండి? ఇది దేవుని యొక్క ప్రేమ కథ. వాళ్ళు ఏమో భారతం రామాయణం, మనదేమో ప్రేమాయణం. ప్రేమలో పడ్డాను యేసుని. నేను 1984 ఆగస్టు 15వ తారీఖున పడ్డాను ప్రేమలో. ఇప్పుడు లెగితే ఒట్టు ఇందులో లెగడం ఉండదు. ఇందులో 1984 ఆగస్టు 15వ తారీఖున పడ్డాను ప్రేమలో పడ్డాను. దిస్ ఇస్ ద లవ్ స్టోరీ. నన్ను ప్రేమించడానికి నా ప్రాణప్రియుడు తండ్రితో కూడా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచగా నన్ను ప్రేమిస్తే ఎన్ని తెప్పలు పడవలసి ఉంటుందో, ఎన్ని బాధలు పడవలసి ఉంటుందో ఎరిగి వచ్చినట్టు ప్రేమించినటువంటి దేవుడైన నన్ను ప్రేమింప నీకు ఉన్న కష్టాలన్నీ ముందే ఎరిగినా ఏమండి నా కోసం వచ్చినటువంటి దేవుడు. దేవునికి స్తోత్రం కలుగు. నక్కెక్కడ నాగలోకం ఎక్కడండి? దేవునికి స్తోత్రం కలుగునగా. ఏమండి నక్కెక్కడా? నా అతి పరిశుద్ధుడు, ఏమండి ఆది సంభూతుడు ఈవేళ ఎక్కడికి వచ్చాడండి? మన దగ్గరికి మనల్ని ప్రేమించి తండ్రి కోపాన్ని మన పక్షంగా భరించాడు. ఆయన తండ్రి కోపాన్ని భరించి ఏమండి మనల్ని దేవునితో సమాధానపరిచాడు. ఇంకా డీప్గా వెళ్తే బహుశా మీకు అంత స్టఫ్ అర్థమవుదేమో, కానీ ప్యారడైజ్ లాస్ట్ అనే పుస్తకంలో ఓపెనింగ్ లైన్స్ రాస్తాడు జాన్ మిల్టన్ గారు. ఆఫ్ మ్యాన్స్ ఫస్ట్ disobedience and the fruit of the forbidden tree, whose mortal taste brought death into this world and all our misery, till one greater man come and restore and regain the blissful seat అనే ఓపెనింగ్ లైన్ స్టార్ట్ అవుతాయి. ఏది? ప్యారడైజ్ లాస్ట్ అనే పుస్తకంలో. till one greater man come and restore and regain the blissful seat అంటే ఆదాము కోల్పోయినటువంటి ఆ మహిమను, ఆ సందర్భాన్ని, ఆ సంబంధాన్ని మరలా తిరిగి దేవునితో తండ్రితో మనల్ని సమాధానపరచడానికి నజరేయుడైన యేసుక్రీస్తునాథుడు వచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగా. till one greater man come and restore and regain the blissful seat. ఎంతో ఉన్నతమైన స్థానం దేవునితో గడిపేవాడు ఎవరు? ఆదాము. సన్నిహిత సహవాసం చేసేవాడు. ప్రతి చల్లపూట ప్రభు వచ్చి ఆయనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆ కాంటాక్ట్ పోయింది. ఎఫ్డబ్ల్యూ బోర్హామ్ అని ఓ భక్తుడు ఉన్నాడు ఇంగ్లీష్ లిటరేచర్లో. ఎఫ్డబ్ల్యూ బోర్హామ్ చాలా టెరిఫిక్ రైటర్. ఆయన ఏం రాశాడు తెలుసా?
ఆదాము పాపం చేయక మునిపటి క్రూర జంతువులు ఉన్నాయా, పుల్లు, సింహాలు, ఎలుగుబంట్లు, ఇవి ఆదాము వెళ్తుంటే సాగిలి పడిపోయాట. ఆ మహిమకి, ఆ గ్లోరీకి టైగర్స్, ఏమండి, లయన్స్ అండి, ఎలుగుబంట్లు సాగిలిపడేవాడు. అంత మహిమలో ఉండేవాడు. ప్రతిరోజు సాయంకాలం చల్లపూట దేవునితో మాట్లాడుతుంటే ఎంత మహిమలో ఉండేవాడు చూడండి. ఆ మహిమంతా కూడా మా అమ్మ ఎప్పుడైతే పండు తిన్నదో, మా అమ్మ తెచ్చిన పండు వీడు కూడా తిని, ఏమండి, ఇది వరకు జంతువులు ఉన్నాయా, ఇప్పుడు తరువుకు రావడం మొదలెట్టింది. ఆదాము లోకువైపోయాడు, పాపం ప్రవేశించింది. ఇదంతా మా అమ్మ చేసిన గొడవ. పండు తినేసి, ఏమండి, నేను ఎలాగా చచ్చిపోతాను కదా, మా ఆయన ఎందుకు బతకాలని వత్త 4 పళ్ళు తెచ్చిందంట. ఆదాం అడిగాడు, "ఓసేపు ఎక్కడికి వెళ్ళావు, ఇందాక నుంచి వెతుకుతున్నాను." "ఎక్కడికి లేదండి, ఇక్కడికి అంటుందంట." చేతిలో చూస్తే పళ్ళు ఉన్నాయండి. అయ్యేం పళ్ళు అన్నాడు. అయ్యానండి చెప్పట్లేదంట. గట్టిగా నిలదీస్తే, అయ్యానండి, మేలు కీలు తెలిపే చెట్టు పళ్ళు. అక్కడికి ఎందుకు వెళ్ళావే, అయ్యేందుకు కోసేవే, కొంపదీస్తున్నావేంటే, నేను లేకుండా అక్కడికి వెళ్ళేది అంటే తినేసాను అందంట. ఇంక చూడండి, ఆదాంకి బీపీ రేజ్ అయిపోయి, చచ్చిపోతావే, దేవుడు చెప్పాడు కదా, తినదినం నిశ్చయంగా చచ్చిపోతావు అని చెప్పాడు కదా, ఎంత కొంప ముంచేసావు, చచ్చిపోతావంటే అవ్వమన్నదట, నేను సత్యం ఇంకో దాన్ని చేసుకుందాం అనుకుంటున్నావు అన్నదట. ఆడవాళ్ళు కదా కృపావరం అండి. నేను సత్యం ఇంకో దాన్ని చేసుకుందాం అనుకుంటున్నావు అంటే, ఇదేంటి పండు తిన్నాక అలా పిచ్చకపోయి పిచ్చిదానా, నువ్వు చచ్చిపోతే ఇంకో దాన్ని చేసుకోవడం అంటే, భూమి మీద మనుషులు అంటూ ఉన్నారంటే, ఉన్న ఆడ మనిషి నువ్వు ఒక్కదాను, మగోడు నేను ఒక్కడనే, నువ్వు చచ్చిపోతే ఇంకో దాన్ని చేసుకోండి, ఇలా బుర్ర తినేత్తనం ఏంటి, ఇలా మెంటలెక్కిపోయి ఏంటి అన్నాడు. అంటే అన్నదాన్ని, నాకేం మెంటల్ కాదు, నువ్వు నన్ను పెళ్లి చేసుకున్నప్పుడు ఒక కథ చెప్పావు కదా, నీకు గాఢ నిద్ర కలుగు చేసి ప్రక్కటెముకలో ఎముక తీసి దాంతో నన్ను చేశాడని చెప్పావు కదా, నరుల్లో తీయబడ్డది కనుక నారి అనే స్టోరీ చెప్పావు కదా, నేను చచ్చిపోయిన తర్వాత ఇంకా బోల్డ్ ఇంకా ఎముకలు ఉన్నాయి నీకు, మళ్ళీ గాఢ నిద్ర కలుగు చేస్తాడు, ఇంకొక ఎముక తీస్తాడు, ఆ ఎముకతో ఇంకో దాని చేస్తాడు, అది నువ్వు బాగానే కులుగుతారు, నేనే కదా పోతున్నాను బాబా. జుట్టిన పోసేసిందంట. జుట్టిన పోసేస్తే ఆదాం అన్నాడట, నీ చెప్పాడంటే పనికి మాందాను, నువ్వు పండు తిన్నప్పుడల్లా ఎముకలు తీస్తానికి ఎముకలు ఉంటాయంటే, ఇంకా నేను మాంసముద్దన అయిపోయినట్టు ఏంటి ఇలా మెంటలేకపోయాడే, ఏంటంటే పండు తిండమైన అయిపోయింది, తట్టుకోలేని ఇలా ఇచ్చే అని చెప్పి అప్పుడు తినేసాడంట. అప్పుడు తగ్గిందని దీని కడుపు నొప్పి, ఏదోలా ఈడి చేత తినిపించానని. ఆ దెబ్బతోటి ప్రియులారా, ఆదాము తన మహిమంతటిని కోల్పోయి జనలభోగి అయిపోయి పాపం లోపల ప్రవేశించేసి, ఇదివరకు ఏ జంతువులైతే సాగిలిపడియో ఇప్పుడు కనపడితే తరువుకు రావడం మొదలెట్టి అంట. మనిషి లోకువైపోయాడు. ఇప్పుడు మనల్ని అన్ని తరిమేస్తాయి, మనం అన్ని కుట్టేస్తుంది, దోమ కుట్టేస్తుంది, తేలు కుట్టేస్తుంది. మనం అంటే అది భయమే లేదు. దేవుని బిడ్డ మానవుడు అన్నిటికీ కూడా లోకువైపోయాడు. ఆ మానవుడు కోల్పోయినటువంటి ఈ సందర్భాన్ని, ఈ యొక్క సంబంధాన్ని మరలా తిరిగి యేసులో సంపాదించుకునే భాగ్యం దేవుడు మనకు ఏర్పాటు చేశాడు. దేవునికి స్తోత్రం కలుగునగా. హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా. దిస్ ఈజ్ ద లవ్ స్టోరీ. ఏ స్టోరీ అండి? దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, దేవునికి స్తోత్రం కలుగునగాక. పాపిని ప్రేమించినటువంటి ప్రభువు ప్రేమ ఇది. ఏమండి, అండ్ ఆ ప్రేమ గురించి ప్రసంగాలు చేస్తూ ఉంటే, ఏమండి, ఒక దొంగోడు మారి, భయంకర గజ దొంగ మారి, దేవుని ప్రేమ ఇదిగో జనులార భావంబు నందెలియరే, కేవలము నమ్ముకొనినా పరలోక జీవంబు దేవుని ప్రేమ ఇదిగో జనులారా అని ఒక దొంగ మారి ఆయన ప్రేమ గురించి పాడుతూ ఉంటే, ఇంకొక దొంగోడు ఇని, ఇలాంటిదా యేసు ప్రేమ, నన్ను తోలానాడక తనదు జాలి చూపినాడా చెప్పాట. ఇలాంటిదా యేసు ప్రేమ, నన్ను తోలా నాడక తనదు జాలి చూపినదా, ఇలాంటిదా యేసు ప్రేమ, పనికి మాలిన వాడానైనా నేను కనుపరచు నా దోష కపట వర్తనము, మనసు నుంచక
తాపపడక. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇలాంటిదా యేసు ప్రేమ? పనికి మాలినవాడు నన్ను ప్రేమించాడా? అబ్బబ్బబ్బా, ఈ ప్రేమకు నేను దాసుడినని. ఏమండి, దొంగలు మారిపోయినటువంటి ప్రేమ. దేవునికి స్తోత్రం చెప్పండారా. ఏవండి, మతోన్మాదులు మారిపోయినటువంటి ప్రేమ, బైబిల్ని చింపేసినటువంటి వారు మారిపోయి ఇప్పుడు బైబిల్ని ప్రకటిస్తున్నటువంటి చేస్తున్న ప్రేమ, ఇది యేసయ్య ప్రేమ. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకనే మీకు ఏ సినిమా ఆడాలన్నా 100 రోజులు, దాంట్లో ఏమి ఇంపార్టెంట్? ప్రేమ ఇంపార్టెంట్. లవ్ స్టోరీ ఉంటేనే సినిమా ఆడుతుంది. అందుకని భూమి మీద ఈ కథలన్నిటిలో బాగా ఆడి కథ ఏంటంటే దేవుని ప్రేమ కలిగిన కథ, యేసయ్య కథ. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇదంతా నీ కొరకే చేశాను సిలువలో, ఇదంతా నీ కొరకే చేశాను. నిన్ను ప్రేమించిన విధం చూడని, ఆకాశకు భూమికి మధ్య మన పక్షంగా వేలాడిన ప్రభు ప్రేమ. సిలువను జూచు కొలది శిల సమానమైన మనసు, సిలువను జూచు కొలది శిల సమానమైన మనసు, నలిగి కరిగి నీరగుచున్నది రాని సిలువే నాశరా నాయనురా, నీ సిలువే నాశరా నాయనురా. సిలువను చూచుకొలది శిల సమానమైన మనసు, నలిగి కరిగి నీరగుచున్నదిరా. ఏమి ప్రేమిది? ఈ కఠిన హృదయము, బండ హృదయము, రాతి హృదయము, శిల సమానమైనటువంటి హృదయము నలిగి కరిగి నీరగిపోయేటువంటి ఆ ప్రేమ ఏమండి సిలువలో ప్రభు చూపించాడే. ఇది ప్రేమ కథ. చెప్పండి, దేవుని యొక్క ప్రేమ కథ. ఎన్ని పాయింట్లు చెప్పాను? మనిషి అన్న తర్వాత ఏదో ఒక నమ్మాలి. ఏ కథ నమ్మకుండా బతకడానికి అవకాశం. విశాఖపట్నం నుంచి పాస్టర్ స్టీవెన్ గారు వచ్చి ఏం చెప్పాడంటే, ఈ మాట చెప్పండి, కథ చెప్పాలంటే చెప్పండి. అన్నీ మర్చిపోయిన పర్లేదు కానీ ఏం చెప్పాడండి? మనిషి అన్న తర్వాత కథ నమ్మాలి. నువ్వు నమ్మే కథకి 3 పరీక్షలు పాస్ అవ్వాలి. నువ్వు నమ్మిన కథే నీ నిత్యత్వాన్ని శాసిస్తుంది. కథ నమ్మడం అంటే మామూలు కాదు. కథే నీ భవిష్యత్తుని డిసైడ్ చేస్తుంది. కనుక దాని తర్వాత నువ్వు నమ్మే కథకి ఇవన్నీ ఉండాలి. ఇంకో విషయం చెప్తున్నా, చిత్తగించండి. కథ చెప్పేవాడు కథ ముందుగా ఈ కథ మిగిలిన కథలను ఏం చేస్తుంది? మింగేస్తుంది. ఈ కథ మామూలు కథ కాదు, దేవుని యొక్క ప్రేమ కథ. ఓకేనా? నెక్స్ట్, నువ్వు నమ్మే కథ, నువ్వు ప్రకటించే కథ, కథ చెప్పేవాడు కథ సరిగ్గా లేకపోతే కథ కంచికి మనము ఇంటికి. ఈ కథ చెప్పేవాడు సాక్ష్యం కూడా బాగోవాలి. ఈ కథ చెప్పేవాడు సాక్ష్యం బాగోకపోతే కథ పనిచేయదు. మీకు తెలుసా, రామకృష్ణ పరమహంస గారు ఉండేవారట. తెలుసు కదా, ఉండేవాడు కదా. రామకృష్ణ పరమహంస చాలా ఫేమస్ భక్తుడు, మహాభక్తుడు. ఆయన ఏది పలికితే అది జరిగేదట. ఒకసారి రామకృష్ణ పరమహంస గారితో ఒక ఆవిడ సభకు వచ్చి ఆ పిల్లోని తీసుకుని వచ్చి, అయ్యా ఈడికో జబ్బు ఉందండి. ఏం జబ్బు అంటే బెల్లం తినేస్తున్నాడు. కనబడితే కేజీలు బెల్లం తినేస్తున్నాడు. ఇంత గడ్డలు బెల్లం తినేస్తున్నాడు. అయ్యా వీడిగా జబ్బు ఉంది, దయచేసి మీరు తినొద్దంటే మీ మాట చాలా శక్తివంతమైంది, మానేస్తాడు, పిల్లోడికి తినొద్దని చెప్పండి అన్నదట. ఆయన అన్నాడట, అమ్మ ఖచ్చితంగా చెప్తాను, వచ్చే నెల ఇదే రోజుకి తీసుకురా అన్నాడట. అయ్యా నేను రావాలంటే చాలా దూరం, మినిమం 12 మైళ్ళు, కిలోమీటర్లు కాదు, 12 మైళ్ళు నడిచి రావాలి, వాహనాలు ఏముండవు. ఒక మాట చెప్పండి అయ్యారు, ఒరే బెల్లం తినొద్దు అని చెప్పరా అని చెప్పండి అని ఎంత బతిమాలినా, అమ్మ చెప్తాను కానీ వచ్చే నెలతే అన్నాడట. అయ్యా రావాలంటే కష్టం అంటదట ఈవిడ. ఆయనమ్మ మరి ఎలాగైనా రా అమ్మ, వచ్చే నెల రా. ఓ మాట చెప్పడానికి ఏమన్నది అయ్యారంటే, చెప్తాను వచ్చే నెల రా అన్నాడట. ఆవిడకి మొత్తం మీద కోప్పడి వెళ్ళిపోయి ఓ నెల పోయిన తర్వాత కాళ్ళు ఈడ్చుకుంటా 12 మైళ్ళు ఎండలో పిల్లని తీసుకుని
ఆ సోపాలు పడిపోతూ ఆయాసపడుతూ వస్తే ఆయన అన్నాడట, అయ్యా తీసుకొచ్చాను పిల్లోడితోటి చెప్పండి సార్ అన్నాడట. అప్పుడు ఆయన అన్నాడట, ఒరే నాయన ఇంకెప్పుడు బెల్లం తినకరా మానేరా అన్నాడట. చెప్పేశాను వెళ్ళిపోవమ్మా అన్నాడట. ఆవిడకి ఒళ్ళు మండిపోయిందంట. ఈ మొక్క చెప్పడానికి 12 కిలోమీటర్లు నెల ఆగి రావాలా అని మనసులో బాధపడుతుందంట. అప్పుడు రామకృష్ణ పరమహంస గారు అన్నాడట, అమ్మ నువ్వు బాధపడుతున్నావు నాకు తెలుసు, ఆ మాట పోయిన నెల చెప్తాను కానీ ఎందుకు చెప్పలేదంటే అప్పటికి నాకే ఈ బెల్లం తినే జబ్బు ఉంది, నాకు అదే రోగం ఉందమ్మా, అప్పుడు చెప్తే పని అవ్వదు, నేను మానేసి నెల అయింది, ఇప్పుడు చెప్తే పని జరుగుతుంది, ఇంక తిండి వెళ్ళిపో అన్నాడట. దేవుని బిడ్డలారా, ఆ మాట చెప్పిన తర్వాత అండి ఆడు వెంటనే బెల్లం మానేసాడంట. అతని ముందేది చెప్పలేదట, అప్పటికి ఆయనకి ఇదే జబ్బు ఉందంట. దేవుని బిడ్డలారా, కనుక మనమే అదే పాపంలో ఉంటూ ఆయన పాపం చేయకిరా, ఇలా చేయకిరా, అలా చేయకిరా అంటే ఆడు వినడు. కనుక ఒక క్రైస్తవుడు కానిటువంటి క్రైస్తవేతరుడైన బోధకుడికే అంత మోరల్ ఎథిక్స్ ఉంటే దేవుని ప్రకటించే మనకు ఎంత ఎథిక్స్ ఉండాలండి. మా సైడ్ చెప్తారు, తల్లి ఏమో చేలో మేస్తే పిల్ల గొట్టు మీద మేస్తుందా? గేదె అంటుందంట గేదె పిల్లతోటి, వచ్చే గొట్టు మీద తినే లోపల దిగావంటే బాధేస్తారు ఈ పంట చట్నీ వేస్తారంటే అదే, ఇదేమో లోపల తింటుందంట, అది దిక్కుండా ఉంటుందా? అది కూడా దిగిపోతే ఇద్దరిని కలిసి బాధేశారంట. ప్రియమైన వారలారా, తల్లి చేలో మేస్తే పిల్ల గొట్టు మీద మేస్తుందని సామెత అందుకే వచ్చింది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యేసు కథ చెప్పేవాడి కథ కూడా ఎలా ఉండాలండి? ఇందాక అనుకున్నాం కదా, బ్రదర్ మెడిటేట్ చేశారు కదా, పరిశుద్ధత ఉండాలి. మనం ఏది ప్రకటిస్తున్నామో అది మనము ప్రాక్టీస్ చేస్తూ ఉంటేనే అది అవతలోడి మీద ప్రభావము చూపుతుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కనుక కథ చెప్పేవాడి కథ సరిగా లేకపోతే కథ కంచికి మనము ఏంటి ఇంకో ముగించేస్తాం, అయిపోయిందా? ఇంకో విషయం ఏంటంటే, ఈ కథ ఎంత పవర్ఫుల్ అంటే, ఈ కథ ఎంత యేసు ప్రభు కథ ఎంత పవర్ఫుల్ అంటే, దేవుని బిడ్డలారా, అది నువ్వు చెప్పినప్పుడు ఎవరు చెవిలో పడితే ఎటు విధంగా ఫలిస్తుందో ఎవరు ఊహించలేరు. అంత అద్భుతంగా అది వర్ధిల్లిపోయే కథ. ఈ కథను ఎవరు చెప్పారో కానీ ఇండియాలో ఎవరికి చెప్పారు తెలుసండి? నాడార్ జాతి వారికి చెప్పారు. నాడార్ జాతి వారు అంటే తమిళనాడు కేరళ ప్రాంతంలో ఉంటారు. వాళ్ళు చాలా అనాగరికులుగా ఉండేవారట. ఎవరు చెప్పారో ఈ కథ? యేసుప్రభు కథ చెప్పారు. ఏమండి, ఆ కథ విన్నటువంటి వాళ్ళలో ఎంత ప్రభావం చెప్పింది తెలుసండి? ఆ కథ విని అందులోంచి బీజీఎస్ దినకరణ్ గారు వచ్చాడు, అందులో నుంచే శ్యామ్ కమలేషన్ గారు వచ్చారు, అందులో నుంచే ప్యాట్రిక్ జాషువా గారు వచ్చారు, అందులో నుంచే థియోడోర్ విలియమ్స్ గారు వచ్చారు, అందులో నుంచే ఆర్ స్టాన్లీ గారు వచ్చారు. వీళ్ళ పేర్లు ఎవరు మీకు తెలియదు. వీళ్ళు మహేష్ బాబు ఆ టైప్ కాదు, ఈ లిస్ట్ వేరు. అండ్ ఆర్ స్టాన్లీ గారు, ఏమండి, తర్వాత థియోడోర్ విలియమ్స్ గారు, తర్వాత శ్యామ్ కమలేషన్ గారు, తర్వాత ప్యాట్రిక్ జాషువా గారు, తర్వాత ఏమండి జీజీఎస్ దినకరణ్ గారు. ఆ కథ వాళ్ళ యొక్క హృదయాల్లో ఫలించింది. దేశాన్ని తలకింది చేశారు వాళ్ళు. కనుక నువ్వు చెప్పిన కథ ఏమండి ఎవరి చెవిలో పడి ఎలాగో ఫలిస్తుందో, ఎంతమందిని సంపాదిస్తారో, దైవ రాజ్యాన్ని ఎంతగా డెవలప్ చేస్తారో మనం ఊహించలేం. అంత శక్తివంతమైన కథ ఇది. ఒక అమ్మాయి చెప్పింది, చిన్న అమ్మాయి, పాల్ యాంకిచ్చేవ్ గారికి ఒక చిన్న అమ్మాయి యేసుని పరిచయం చేసింది, యేసు కథ చెప్పింది. చిన్న అమ్మాయి, దేవుని బిడ్డలారా, అని చెబితే ఏమండి ఆయనలో ఆ కథ ప్రజ్వలించి ఆయనలో ప్రలించి ఇవాళ లక్షల మంది ఆయన యొక్క సంఘ సభ్యులుగా ఉంటున్నారు. కనుక నువ్వు సింపుల్గా తీసుకోవద్దు సుమా. నువ్వు చెప్పే కథ యేసు ప్రేమ కథ. ఎవరు విని ఎలా బాగుపడతారో, ఎవరు విని ఎంతటి సేవకులు అవుతారో, ఎవరు విని ఎన్ని కార్యాలు చేస్తారో మనం ఊహించలేం యేసు కథ. అందుకే సమయమనక అసమయమనక సువార్తను ప్రకటించమన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునగా. ఇన్ టైమ్ అండ్ అవుట్ ఆఫ్ టైం, ఇన్ సీజన్ అండ్ అవుట్ ఆఫ్ సీజన్. నువ్వు ఫలించి నువ్వు విత్తేటువంటి విత్తనము ఏ మంచి నేలన పడి ఎటు రీతిగా ఫలిస్తుందో ఊహించలేము. కనుక మనం అందరము నిత్యము ప్రభువుని గురించినటువంటి ప్రకటన చేస్తూ ఉండాలి. యూ కెనాట్ ఎక్స్పెక్ట్, యూ కెనాట్ ఇమాజిన్, ఈవెన్ ఫర్ ద వైల్డెస్ట్ ఇమాజినేషన్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు గెస్ ఇన్ హౌ మెనీ మల్టిపుల్ వేస్ ఇట్ ఈస్ గోయింగ్ టు ఫ్లరిష్. ఏ విధంగా నువ్వు చెప్పిన యేసు కథ, ఆ ప్రేమ కథ ఎవరి కంట్లో, ఎవరి చెవిలో పడి ఏ విధంగా ఫలిస్తుందో, ఎంతమంది రక్షణ పొందుతారో, ఎంత గొప్ప దైవజనులు అవుతారో మనం ఊహించలేము.
కనుక మనందరము కూడా నిరంతరము ఈ యేసు ప్రభు ప్రేమ కథ పంచుకోవడంలో అది భాగస్థలమై ఉండాలి అనేటువంటి ఆ సువార్త అంతా కూడా ఆ యొక్క ఇసాకు యొక్క వివాహంలో ఉన్నదని చార్లెస్ స్పర్జన్ భక్తుడు రాస్తా ఉన్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, కథ చెప్పి రెబెక్కను తీసుకొచ్చినట్లుగా మన ప్రభు యొక్క ప్రేమ కథ చెప్పి అనేకులను దేవుని వైపు ఆకర్షించవలసిన సందర్భం ఇందులో ఉందని మీకు తెలియజేయడానికి వస్తా ఉన్నాను. ఈ కథ ఇంకో ఇంగ్లీష్లో మాట ఉంది, యాజ్ టీడియస్ యాజ్ ఎ ట్వైస్ టోల్డ్ టేల్ అని. మీకు ఇంగ్లీష్ రాదనుకుంటా కదా. యాజ్ టీడియస్ యాజ్ ఎ ట్వైస్ టోల్డ్ టేల్. ఏదైనా కథ 2 సార్లు చెప్తే బోరు కొట్టేద్ది. చెప్పిందే చెప్తాడు అనుకుంటారు. యాజ్ టీడియస్ యాజ్ ఎ ట్వైస్ టోల్డ్ టేల్ అంటారు. ఏ కథ 2 సార్లు చెప్తే బోరు కొట్టేద్ది, 3 సార్లు చెప్తే ఇంకా బోరు కొట్టేద్ది. కానీ ఈ కథ ప్రాముఖ్యత ఏం తెలుసా? ఎన్నిసార్లు చెప్తే అంత వెరైటీగా ఉంటుంది, ఎన్నిసార్లు చెప్తే అంత థ్రిల్లింగ్గా ఉంటుంది. నేను ఈ కథ 40 సంవత్సరాల నుంచి చెప్తున్నాను. చెప్పి కొలిది కొత్తదనమే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది జీవము కలిగిన కథ. ఎప్పటికప్పుడు కొత్త జీవం, ఎప్పటికప్పుడు దాని కొత్త వాత్సల్యత ఇందులో మనకు కనబడుతూ ఉంటుంది. కనుక ఇది నాశనము లేనటువంటి, బోరు కొట్టినటువంటి, మనుషులు బ్రతికించేటువంటి జీవపు కథ, యేసయ్య కథ. దేవునికి స్తోత్రం. ఈ కథ చెప్పడానికి నేను నా కుటుంబాన్ని వదిలేసిన, నా భార్య నన్ను వదిలేసి వెళ్ళిపోయింది. సేవకు సమర్పించుకున్నప్పుడు, ఈ కథ చెప్పడానికి నేను పూనుకున్నప్పుడు, ఈ కథ లోకమంతా తిరిగి యేసయ్య ప్రేమ కథ చెప్పడానికి ప్రభువు నన్ను పిలిచి నేను ప్రత్యేకించుకున్నప్పుడు, నా భార్య వెళ్ళిపోయినా సరే నేను ఈ కథ వదలలేదు. దేవునికి స్తోత్రం కలుగు. బూదిగంతాల వరకు వెళ్ళి యేసయ్య కథ చెప్పాను. దేవుని బిడ్డలారా, ప్రభు కథను షేర్ చేయండి, ప్రభు ప్రేమ కథను షేర్ చేయండి. మీరు షేర్ చేసిన కథ ఎవరి చెవిలో పడి ఎలా ఫలిస్తుందో ఊహించలేం. కనుక దేవుని బిడ్డలారా, యేసు కథ చెప్దామా? యేసు కథ చెప్దామా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమండి, మన పరమ భక్తుడు ఈ పాట రాశాడు. ప్రభు యేసుని శిష్యుడనై ప్రభు ప్రేమలో పాతుకొని ప్రకటింతున్న లోకములో ప్రభు యేసుని ప్రేమ కథ. దేవునికి స్తోత్రం. ఏబి మాసిలమణి గారు రాశారు, ప్రభు యేసుని శిష్యుడనై ప్రభు ప్రేమలో పాతుకొని ప్రకటింతును పరిశుద్ధుని ప్రేమ కథ. ప్రభు యేసుని శిష్యుడనై ప్రభు ప్రేమలో పాతుకొని ప్రకటించిన లోకములో ప్రభు యేసుని ప్రేమ కథ. ఇది చాలా ఎక్స్పెన్సివ్, చాలా ఎలాబొరేట్ మెసేజ్. అన్ని విషయాలు ధ్యానించడానికి మనకి టైం కుదరదు. కనుక ఈ సమయంలో ప్రభు యేసుని ప్రేమ కథ, పర్లేదు టైం ఉందా? అయిపోయింది. కనుక ప్రకటిద్దాం. దేవుడు ఈ మాటలు దీవించను గాక. గాడ్ బ్లెస్ యూ. వెరీ గుడ్ టు సీ యూ. అండ్ ఇఫ్ ద టైం పర్మిట్స్ ఐ విల్ సీ యూ అగైన్. ముచ్చటమైతే వచ్చే సంవత్సరం ఇదే రోజుల్లో ఇదే చర్చిలో కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి TV9. చూస్తూనే ఉండండి, చేస్తూనే ఉండండి ప్రార్థన. దేవునికి స్తోత్రం కలుగునగా. చెప్తూనే ఉండండి యేసయ్య కథ. హల్లెలూయా. ప్రభు యేసు యొక్క శరీరము గుర్తుగా రొట్టెను ద్రాక్ష రసము తీసుకున్నట్టుగాను మనం సిద్ధపాటు కలిగిద్దాం. నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభు వలన పొందితిని. ప్రభు అయిన యేసు తను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు కొరకైన నా శరీరము నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీన్ని చేయుడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తము వలనైన క్రొత్త నిబంధన. మీరు దీనిలోంది త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీన్ని చేయుడని చెప్పాను. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలను త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణంను ప్రచురించుదురు. కాబట్టి ఎవడు అయోగ్యంగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోని త్రాగునవాడు ప్రభు యొక్క శరీరమును గూర్చి రక్తమును గూర్చి అపరాధి యగును. కాబట్టి ప్రతి మనుషుడు తను పరీక్షించుకొనవలెను. అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోంది త్రాగవలను. ప్రభు శరీరమును వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షా విధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇందువల్లనే మీరు అనేకులు బలహీనులు, రోగులనై ఉన్నారు. చాలా మంది నిద్రించుచున్నారు. అయితే మనల్ని మనమే విమర్శించుకునే ఎడల తీర్పు పొందకపోదుము.
ప్రభు శరీరముకు ప్రభు యొక్క వాక్యము మనతో సూటిగా మాట్లాడుతూ ఉన్నది. ప్రభు శరీరం కొన్న గుర్తుగా ఉన్న రొట్టెను ద్రాక్ష రసము తీసుకునే ముందు మనం పరిశీలించుకొని యోగ్యమైన పాత్రలుగా, యోగ్యమైన చేతులు మనం అందులో ఉంచవలసిన వారుగా ఉన్నాం. కాబట్టి మనం పరిశీలించుకుందాం. దేవుడిచ్చిన యొక్క మంచి అవకాశాన్ని సద్వినియోగపరుచుకొని ఆయన శరీరంలోనూ ఆయన యొక్క రక్తంలోనూ పాలిభాగస్తులుగా ఉండే ప్రయత్నం చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకము కలిగిన తండ్రి, కృపగలిగిన దేవా, నీకే వందనాలు. నీ శరీరముకు గుర్తుగా ఉన్న రొట్టెను ద్రాక్ష రసము మేము తీసుకుని పోచుండగా తండ్రి, నాయన ఆ యొక్క జీవితాలను ముగించి వరకు తండ్రి, ఈ లోక యాత్రను ముగించి నీతో మేము కలుసుకునే వరకు తండ్రి ప్రభువా, నీ సాక్షులుగా మేము ఉండడానికి నీ కృపదాయిచ్చేయమని కోరుతూ ఉన్నాను. నాయన యోగ్యమైన పాత్రలుగా మేము ఉండడానికి గాను అనేక మందికి నీ కథను చెప్పి నీ సాక్ష్యాన్ని తండ్రి ప్రభా అనేక మందికి చెప్పగలిగే స్థితిలో మమ్మల్ని ఉంచమని, నీ సాక్షులుగా మమ్మల్ని నిలబెట్టుకోమని, ఈ యొక్క పరిశుద్ధపరిచిన ఈ యొక్క శరీరంలోను ఈ యొక్క నా తండ్రి నీ రక్తంలోను పాలిభాగస్తులుగా ఒకే పాత్రలోనది మేమందరము తాగుచుండగా నీ బిడలుగాను నీ యొక్క ఆయన శిష్యులుగాను మమ్మల్ని చేసుకుని ఆశీర్వదించి నడిపించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి పొందుకొనుచున్నాము నా తండ్రి. ఆమేన్. ఆమేన్. యేసు రక్తము రక్తము, రక్తము రక్తము, యేసు రక్తము 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 పైన యేసు రక్తము 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 మన సాక్షిని శుద్ధి చేయును మన యేసయ్యా రక్తము మన సాక్షిని శుద్ధి చేయును మన యేసయ్యా రక్తము మన శిక్షను తొలగి సంహారమునే తప్పించెను మన శిక్షను తొలగించెను సంహారమునే తప్పించెను యేసు రక్తము 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 యేసు రక్తము 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 నిష్కళంకమైన మన యేసయ్యా రక్తము నిష్కళంకమైన ప్రభు శరీరముకు గుర్తున్న రొట్టెను ద్రాక్ష రసం ఇంకా మిగిలి ఉన్నది. రక్తము యేసు రక్తము 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 యేసు రక్తము రక్తము రక్తము. ప్రియ సహోదరుడు సహోదరి, ప్రభు శరీరం గుర్తున్న రొట్టెను ద్రాక్ష రసం ఇంకా మిగిలి ఉన్నది. మీలో ఇంకా బాప్తిస్మం పొందకుండా దేవుని యొక్క పరిశుద్ధ బల్లకు సమీపించకుండా దూరంగా ఉన్నట్లయితే దేవుని వాక్యము సెలవిస్తున్నది ఆయన రాకడ ఎప్పుడో తెలియదు. కాబట్టి ఇప్పుడే మారు మనసు పొంది
ఆయన యొక్క బాప్తిస్మం అనే కార్యక్రమంలోనికి వెళ్ళి ఆ యొక్క శరీరమును ఆ యొక్క రక్తమును తీసుకునే వ్యక్తులుగా మనం కూడా ఉండాలని ఆయన కోరిక కాబట్టి ఆయన వచ్చే వరకు మనం ఈ కార్యక్రమం చేస్తూ ఉండాలి. కాబట్టి దయచేసి మీలో ఇంకా బాప్తిస్మం పొందిన వారు త్వరలో బాప్తిస్మాన్ని పొంది ఈ కార్యక్రమంలో మీరు కూడా పాలిభాగస్తులుగా ఉండాలని ప్రభు పేరట మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందామా, మనల్ని చిన్న ప్రార్థనలోనే నడిపిస్తుంది. దేవా, మీ శరీరంలో గుర్తుగా ఉన్నటువంటి రొట్టెను, దేవా మీ రక్తానికి సాదృశ్యమైనటువంటి ద్రాక్ష రసాన్ని ప్రభా మేము తీసుకొని ఉంటుండగా ప్రభా, దేవా ఈ లోకంలో ఉన్నటువంటి కథలన్నిటిలో ప్రభా నిజమైన కథ అయినటువంటి మీ యొక్క కథను తండ్రి మేము నమ్మి విశ్వసించి ప్రభా, దేవా మీరు వచ్చే వరకు తండ్రి మీరు మాకు ఇచ్చిన ఆజ్ఞను తండ్రి నాయన మీ శరీర రక్తంలో తండ్రి పాలు పంచుతామని ప్రభా మీరు ఇచ్చిన ఆజ్ఞను తండ్రి మేము నెరవేరుస్తూ ప్రభా, దేవా పరిశుద్ధంగా దాన్ని ఆయన నా యొక్క బలలో చేతులు ఉంచడానికి ప్రభా మా యొక్క ప్రతి ఒక్కరిని ప్రభా మీరు మమ్మల్ని పరిశుద్ధపరుస్తున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తూ తండ్రి. దేవా నాయన మీ శరీర రక్తంలో పాల్గొన్న ప్రతి ఒక్కరము కూడా తండ్రి దేవ భూదిగంతం వరకు వెళ్ళి తండ్రి మీ యొక్క సువార్తను ప్రకటించే బిడ్డలుగా తండ్రి మా అందరికీ బలాన్ని ప్రసాదిస్తూ ఉన్నందుకు మీకు వందనాలు చెల్లిస్తూ దేవా నాయన మీరు ఇచ్చిన మంచి అవకాశాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఎవరైతే ఇంకా తండ్రి దూరంగా ఉంటున్నారో బిడ్డలు కూడా తండ్రి మీరు మాట్లాడి ప్రభా బిడ్డల్ని మీ యొక్క మీ బలలో దగ్గరికి చేర్చుకోమని తండ్రి మీరే మహిమ ఘనత ప్రభావాలు ఆరోపించుకోమని మనందరం లేచి నిలబడదాం, కానుకలు సమర్పించుకుందాం. రుబి పనుల్ని పాట పాడుతుండగా మనందరం కలిసి కానుకలు సమర్పించుకుందాం. చెప్పు. నయమాని ఎలీషా మాట వినరు వింటూనే రుబి పాట పాడుతుండగా కానుకలు సమర్పించుకుందాం. మునిగిలేశారు పొరుగురు మునిగిలేశారు మునిగిలేశారు పొరుగురు మునిగిలేశారు చూసారా అద్భుతం ఎలా జరిగిను నయమాను ఎగిరిపోయాను చూసారా అద్భుతం ఎలా జరిగిను నయమాను బుద్ధంతా ఎగిరిపోయాను లేచారు పొరుగురు మునిగిలేశారు మునిగిలేశారు పొరుగురు మునిగిలేశారు లేచారు పొరుగురు మునిగిలేశారు మాట విన్నారు వింటూనే యోతాన్లో మునిగిలేశారు నయమాను ఎలీషా మాట విన్నారు వింటూనే యోతాన్లో మునిగిలేశారు. హల్లెలూయా. విత్తబడిన కానుకల నిమిత్తం ముగింపు ప్రార్థనగా మన మధ్యలో ఉన్న శ్రావణ్ కుమార్ గారు ప్రార్థన చేస్తుండగా మనందరం కూడా ప్రార్థనలో ఎక్కిపిద్దాం. చిన్న ప్రార్థన చేసుకుందాం, సమయం గతించిపోయింది కాబట్టి చిన్న ప్రార్థన షార్ట్ ప్రేయర్ చేస్తుండగా మనందరం కూడా ముగింపు ప్రార్థన చేసుకుందాం. సకలాశీర్వాదములకు కారణభూతుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన ఉన్నతమైన ఘనమైన నామమునకు వందనాలు స్తోత్రాలు. ప్రభువా, గడిచిన కాలమంతా నీ రెక్కల చాటును భద్రపరిచావు. ఈ 2025వ సంవత్సరము ప్రభువా 10 మాసాలు నువ్వు కాచి కాపాడావు. మరి యొక్క 11వ మాసము నవంబర్ నెల మొదటి ఆదివారము ప్రభువా నీ పరిశుద్ధ పునరుత్థాన ఆదివారపు ఆరాధనలో ఇప్పటి వరకు ప్రభువా ఆరాధన ద్వారా పాటల ద్వారా నీ దైవజనుడిని నీ శిలువ సాటును మరుగుపరుచుకొని ఆయా కథ రూపములో నీకు బోధించే విధముగా క్రీస్తును ప్రకటించే విధముగా శిష్యులకు నువ్వు చెప్పావు, సర్వలోకం వెళ్ళి సర్వ సృష్టికి ఇదిగో సువార్తను ప్రకటించమని నీవు ఏ విధముగా చెప్పావో ఈరోజు నాయన ఇండియా దేశం నుంచి నీ దైవదాసుని ఈ యొక్క దుబాయ్ దేశం నడిపించి ఇదిగో కథ చెప్పండి, క్రీస్తు కథ చెప్పండి, ప్రేమ కథ చెప్పండి అని ఎంతగానో నీవు వాక్యము ద్వారా సెలవిచ్చావు, బోధించావు నాయన. మేము అది విని ఇక్కడే విడిచిపెట్టి వెళ్లకుండా ప్రభువా మా హృదయంలో భద్రము చేసుకొని ప్రభువా